2023 క్వశ్చన్ ఒకసారి నేను రీసెంట్గా పీవైక్యూస్ చూశాను. 1 సెకండ్. ప్రశ్నలో 2025లో పేపర్ 1లో పార్ట్ ఏ చూస్తే, పేపర్ 1 పార్ట్ ఏలో 2025లో తిక్కన రసాభ్యుచిత బంధం విశ్లేషించండి అన్నాడు. తిక్కన రసాభ్యుచిత బంధం విశ్లేషించండి అని అడిగాడు. అంటే మీరు ఈ ప్రశ్న సాధారణంగా మనకి ఎలా కనిపిస్తుంది అనుకుంటాం, పేపర్ 2లో పార్ట్ ఏకి సంబంధించిందన్న భావన ఉంటుంది మనకి, ఫస్ట్ సెక్షన్ అనుకుంటాం, సెక్షన్ ఏలో యాక్చువల్గా. కానీ అలాంటి పరిస్థితి ఏం లేదు. ఇక్కడ రెండింటి మధ్య అసలు వ్యత్యాసం లేదు. పేపర్ 1 పార్ట్ ఏలో అడుగుతున్న ప్రశ్నకి, పేపర్ 1 పార్ట్ బిలో అడుగుతున్న ప్రశ్నకి, పేపర్ 2 పార్ట్ ఏలో అడుగుతున్న ప్రశ్నకి మధ్య ఏ విధమైన వ్యత్యాసం కనిపించట్లా మీకు గమనిస్తే. పేపర్ 1 పార్ట్ ఏలో సేమ్ ఈ రసాభ్యుచిత బంధకర్త తిక్కన అనే ప్రశ్ననే మనకి పేపర్ 2లో కనిపించింది, పేపర్ 1లో కూడా రిలేటివ్లీ సేమ్ ఉంటుంది, మీరు గమనించవచ్చు. అందరు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, ఎందుకంటే కంటిన్యూస్గా తీసుకుంటా 2 అవర్స్ క్లాస్, రైట్. ఇప్పుడు 2022 మెయిన్స్ చూద్దాం. 2022 మెయిన్స్ చూస్తే ఇక్కడ 22 అండ్ 24 తిక్కన రాయబారాల రాజనీతి విశ్లేషణ, అలానే భారత ఆంధ్రీకరణ విధానం. 22లోనేమో భారత ఆంధ్రీకరణ విధానం విశ్లేషించమన్నాడు. తిక్కన భారత ఆంధ్రీకరణ విధానం విశ్లేషించమన్నాడు. తర్వాత మనకి తిక్కన రాయబారాల రాజనీతి విశ్లేషణ, ఇది 24 కదా, 24 తిక్కన రాయబారాల రాజనీతి విశ్లేషణ. సరే, ఏదైనా ఈ 3 ఇయర్స్ పీరియడ్లోనే వచ్చింది అది క్వశ్చన్, నాకు ఇయర్ గుర్తు రావట్లేదు, ఇక్కడ నేను నోట్ చేసుకోవాలా. తిక్కన రాయబారాల రాజనీతి విశ్లేషణ అన్నప్పుడు కూడా కొంత ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, అప్పుడే మళ్ళీ తిక్కన రాయబారాల రాజనీతి విశ్లేషణ అంటే సాధారణంగా ఇది మనకి కృష్ణ రాయబారం నుంచి అడగాలి, పేపర్ 2లో ఉన్న పాఠ్యాంశం నుంచి అడగాలి. కానీ ఇది ఎందులో నుంచి అడిగారు, ఇది సాహిత్య చరిత్రలో నుంచి అడిగారు. పేపర్ 1 పార్ట్ బిలో సాహిత్య చరిత్ర అంటే కేవలం తిక్కన యుగ, అతని రచన వైశిష్ట్యం ఏంటి, ఆ కాలంలో ఉన్న ఇతర కవులు ఎవరైనా ఉన్నారా అని మాత్రమే అడగాలి. ఇది పరిధిని మనకి ఎలా తీసుకెళ్తున్నారంటే, పేపర్ 1కి పేపర్ 2కి మధ్య ఈ తిక్కన అనే అంశంలో, అలానే నన్నయ్య అనే అంశంలో ఏ విధమైన వ్యత్యాసం చూపించట్లా. అంటే మనం ఏదైనా ఈ టెక్స్ట్ చదివామంటే మొత్తం ఇటు సాహిత్య చరిత్ర కూడా అయిపోతుంది ఆటోమేటిక్గా. ప్రశ్న చూస్తే రాయబారాల రాజనీతి విశ్లేషణ ఈ ప్రశ్న. నెక్స్ట్ 2023 కొంచెం ఈసారి వినూత్నంగా అడిగిన విధానం చూడండి. ఇది చాలా 2023లో ఇది చాలా ఈజీ కూడా యాక్చువల్గా ఆలోచిస్తే, కానీ కష్టం అనిపిస్తుంది చూసినప్పుడు. ఫస్ట్ తిక్కన శిల్పంపు తెనుగు తోట, తిక్కన శిల్పంపు తెనుగు తోట, తిక్కన శిల్పంపు తెనుగు తోట అని ఎవరన్నారు, విశ్వనాథ సత్యనారాయణ వారు అన్నారు. దాన్ని వివరించండి అని అడిగారు. విశ్వనాథ సత్యనారాయణ తెలుసు కదా, రామాయణ కల్పవృక్షం, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రాశారు. దానికి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వ్యక్తి, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరు బాగా. నెక్స్ట్ ఇప్పుడు తిక్కన శిల్పంపు తెనుగు తోట అనగానే ఏం లేదు, తిక్కన ఉపయోగించిన తెలుగు పలుకుబడులను రాయాలి, ఉదాహరిస్తూ రాయాలి. ఇదంతా మన కృష్ణ రాయబారంలో ఉపయోగించినటువంటి పదజాలమే. ఆ పదజాలంలో ఏవైతే తిక్కన తెలుగు పలుకుబడులను ఉపయోగించాడో, ఇప్పుడు మన సామెతలు ఉంటాయి, దానికి సంబంధించిన ఇప్పుడు వెరవున లావణం 1000 విధంబుల కృషి అనర్చనం, మనకేం కావాలి,
మానవ సంకల్పం దైవ సంకల్పం కావాలి, అలానే వర్షం కావాలని అడిగిన వెరవన రావడం 1000 విధంబుల అని డాట్ అని పెట్టి రాస్తాం మనం కదా. అదే పద్ధతిలో తెలుగు పలుకుబళ్ళు అన్నప్పుడు ఇంకా మమ్మెరుగుదు, ఎదిరినెరుగుదు, నెమ్మెరుగుదు, వాక్యముల పద్ధతిని ఎరుగుదు, పొమ్మెవడ నీ నీకు బుద్ధులు చెప్పడం ఉంటుంది కదా. ఇందులో కూడా తిక్కన వాడినటువంటి పదజాలం పొమ్మెవ్వడ అని మాట్లాడిన పదజాలంలో. అలానే ఈ పదజాలంలో ఉపయోగించినటువంటి తెలుగు పలుకుబడులను మనం ఉదాహరిస్తూ రావాలి. తెలుగు తోట అంటే. నెక్స్ట్ మీకు దీని మీద ఒక నోట్స్ ప్రిపేర్ చేశాను, దాన్ని మీకు షేర్ చేస్తాను. అది పీడిఎఫ్ ఫార్మాట్లోకి చేపించి తిక్కన రాయబారాల రాజనీతి విశ్లేషణ. ఆంధ్ర మహాభారతంలో తిక్కన తీర్చిన రాయబారాల్లోని రాజనీతిని విశ్లేషించండి. ఇది ప్రశ్న. ఒకసారి టెక్స్ట్ ఏది? యా, మీకు ఏ పద్యాలు గుర్తున్నాయి? పద్యాల నెంబర్ చెప్పండి రాయబారానికి సంబంధించి. రాయబారంలో 5 అంశాలు చెప్పాడు. ఆ పద్యంలో విదురాది సజ్జనుల బుద్ధిరానుచితంబు తోడి మేల్పున పరుసందనమున ఆడుమి అన్నాడు. గుర్తుందా? ఒకసారి చూడండి. మనకి రాయబార లక్షణాలు సంధికి ఒక 8 అంశాలు చెప్పాను నేను మీకు అప్పుడు. ఇంకా వీలైతే ఇంకొక 2 పాయింట్లు మనం రాయొచ్చు. రైట్, ఏంటో చూడండి. మొదటి లక్షణం ఇంకా అందులో 4 ఉంటాయి, కానీ మేము అదనంగా రాయాల్సినవి. మొదటి లక్ష్యం ఏంటంటే రాయబారికి ఉండాల్సింది అంటే వాళ్ళతో సౌకుమార్యంగా వ్యవహరించాలి, సున్నితంగా ఉండాలి, మేల్పున ఉండాలి, అంటే మెత్తగా మాట్లాడాలి. సౌమ్యం అంటాం మనం, సౌమ్యంగా వ్యవహరించు అని చెప్పే పద్ధతి ఉంటుంది కదా. సౌమ్యంగా వాళ్ళు మేల్పున పరుసందనమున తర్వాత కఠిన భాష్యం తర్వాత వస్తుంది. నెక్స్ట్ సామధాన భేదోపాయం ఉండాలి. అలానే కృష్ణుడు రాయబారిగా తను వ్యవహరించే విధానంలో సమాధానం చెబుతూ ఒక మాట అంటాడు ధర్మరాజుతో. అక్కడ వారి బలాబలాలను కూడా నేను పరిశీలిస్తానంటాడు. బలాబలాలను పరిశీలిస్తాను అంటే మనం మమ్మెరుగుదు, ఎదిరినెరుగుదు, వాక్యముల పద్ధతిని ఎరుగుదు అని కూడా అన్నాడు. అంటే మేమెవరో తెలుసు, బయట వాళ్ళు ఎవరు. అంటే రాయబారి ఏం చేస్తున్నాడు? రాయబారంలో భాగంగా బలాబలాల అంచనా వేసే శక్తి, అంచనా లక్ష్యం ఉంటుంది. అంటే వ్యూహాత్మకత. ఇంకా ఇదే కాదు, రాయబారి చేయాల్సింది ఏంటి? సునిశిత పరిశీలన దృష్టి. అంటే వారి మనస్తత్వం ఏంటి, వైఖరి ఏంటి, ఆలోచన విధానం ఏంటి, వైఖరి మనస్తత్వాన్ని చాలా తీక్షణంగా వారి అంతరార్థాన్ని పర్యవేక్షించగలిగే శక్తి ఉంటుంది అన్నమాట. సో సునిశ్చిత పరిశీలన దృష్టి. అలానే ఇందులో బలాబలాలను అంచనా వేసి వ్యూహాత్మకత అన్నాం కదా. అసలు రాయబారం దేనికోసం చేస్తున్నాం? సంధి కోసం, శాంతి కోసం కదా. అంటే రాయబారం చేస్తుంది సంధి కార్యం. అంటే ఈ సంధి కార్యం దేని లక్ష్యం? శాంతి కాముకత కదా. సో రాయబారిలో ఉండాల్సింది ఏంటి? యుద్ధ కాముకత కాదు, శాంతి కాముకత.
కానీ రాయబారి గమనించవలసిన విషయం ఏంటి? యుద్ధ నీతిని పాటించాలి, యుద్ధ భీతిని కాదు. యుద్ధ నీతి, నాట్ భీతి. యుద్ధ నీతి అంటే ఇందులో వివరణాత్మకంగా మనం రాయాల్సి వస్తే యుద్ధ నీతిలో లక్ష్యం ఏంటి? యుద్ధ నీతి అంటే ఏం చేస్తాం? యుద్ధ నీతి అంటే మనం నైతికంగా విజయం సాధించడం యుద్ధ నీతి. నైతికంగా విజయం సాధించడమే యుద్ధంలో తొలిమెట్టు. మన వైపు ధర్మం ఉందని నిరూపించడం యుద్ధంలో తొలిమెట్టు. అంతే, ధర్మం మన వైపు ఉందని నిరూపించడాన్ని యుద్ధనీతి అంటారు. ఇది రాయబారి ఎటువంటి వాడై ఉండాలి అంటే రాయబారిలో ఏ విధమైనటువంటి అధర్మాన్ని లేదా ప్రోత్సహించే మనస్తత్వం ఉండకూడదు. ధర్మనీతి వర్తండై ఉండాలి రాయబారి. ఆ ధర్మాన్ని కొనసాగించేటట్టుగా తన సంభాషణ ఉండాలి. సో రాయబారిలో ఉండాల్సినటువంటి లక్షణం ధర్మ విచక్షణ. ఏది ధర్మం, ఏది మంచి, ఏది చెడు పూర్తి అవగాహనతో ఉండాలి. ఇంకొకటి రాయబారిలో ఉండాల్సింది, ఉత్తమ రాయబారికి ఉండవలసినట్లు లక్షణం సంభాషణా చాతుర్యం. సమయోచిత ప్రజ్ఞ. సమయానికి అనుగుణంగా తన ఇంటెలిజెన్స్ని ఉపయోగించాలి, అంటే ప్రజ్ఞను, తన తెలివితేటలను, అంటే పరిస్థితికి అనుగుణంగా, మనుషులకు అనుగుణంగా, మనుషుల మనస్తత్వానికి అనుగుణంగా తన మాటలు కానీ, తన చేతలు కానీ, తన వ్యవహార శైలి కానీ ఉండాలి. తన ప్రవర్తన నియమావళి కాల సందర్భాలను అనుసరించి వ్యవహరించాలి. అది సమయోచిత ప్రజ్ఞ. ఇంకా రాయబారిలో ఉండవలసినటువంటి అత్యంత కీలకమైన లక్షణం నేర్పుతో కూడిన ఓర్పు. ఇంకా ఆల్మోస్ట్ నోట్స్ మీకు ఇచ్చేసాను. ఇక్కడ ఈ 10 పదాలను కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నారంటే 20 మార్కులు మీ చేతిలో ఉన్నట్టు. ఎవరికి ఉన్న లక్షణాలు ఇవన్నీ? రాయబారికి, ఉత్తమ రాయబారికి ఉండాల్సిన లక్షణాలు. ఇంకా ఇక్కడ ఎగ్జాంపుల్స్ కోకొల్లలో ధర్మరాజు, ఇటు కృష్ణుడు మాట్లాడిన పద్యాలు ఏరుకుంటే అన్ని ఎగ్జాంపుల్స్ దొరికిపోతాయి. ధర్మరాజు కృష్ణుడి గురించి మాట్లాడినవి ఏరుకున్నా దొరికిపోతాయి. అర్జునుడు కృష్ణుడి గురించి మాట్లాడింది చూసినా కనిపిస్తాయి. ఇక్కడ విశ్లేషణ చాలా కీలకమైంది. ఏ ఉదాహరణ అయినా తీసుకోవచ్చు, కానీ ఆ ఉదాహరణ దీనికి అనుగుణంగా ఉండేలా మీరు రాయగలగాలి. ఉత్తమ రాయబారికి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఇప్పుడు సంభాషణ చాతుర్యం కృష్ణుల్లో ఉందా లేదా? భీముడితో వ్యవహరించిన విధానంలో, అర్జునుడితో మాట్లాడుతున్న పద్ధతిలో ఎవరికి ఉంది సంభాషణ శిల్పం? మన కృష్ణుడు ఉంది. వెరవున లావున అనే పదం ఎవరు వాడారు? కృష్ణుడు. అతనుకున్న సంభాషణ చాతుర్యానికి ఒక ఉదాహరణగా చెప్పచ్చు. నెక్స్ట్ సమయోచిత ప్రజ్ఞ, అంటే మనిషికి తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా వ్యవహరించడం. అది భీముడితో వ్యవహరించిన విధానం, ధర్మరాజు అర్జునుడితో వ్యవహరించిన విధానానికి మధ్య భిన్నత్వం కనిపిస్తుంది అక్కడ. మళ్ళీ ద్రౌపదితో వాత్సల్యం, సోదరభావం, ఈ రెండు. నెక్స్ట్ నేర్పుతో కూడిన ఓర్పు. నేర్పుతో కూడిన ఓర్పు ఎలా కనిపిస్తుంది? నేను అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒప్పిస్తాను, అక్కడ ఉన్న వాళ్ళందరినీ గమనిస్తాను, పరిశీలిస్తాను. అంటే తను చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడు. కృష్ణుడు మాట్లాడిన దాంట్లో కూడా కనిపిస్తుంది. అదేగాక మళ్ళీ వాక్యముల పద్ధతి నెమ్మెరుగుదు అనే వేరుమెరుగుదు. స్నేహం అంటే ఏంటో తెలుసు, శత్రువు అంటే ఏంటో తెలుసు, ఇవన్నీ తెలిసిన వాడివి. అని నేర్పుతో కూడిన ఓర్పు. సునిశ్చిత పరిశీలన దృష్టి, అది మీకు ఇందాకే చెప్పాను. అవతల వ్యక్తి మనస్తత్వాన్ని, వైఖరిని అర్థం చేసుకునే దివ్యతత్వం ఉంటుంది. దాన్ని ఒక ఉదాహరణగా చెప్తాం. దీన్ని జస్ట్ ఇలా ఈ 2 లైన్లు రాసినా చాలు. ప్రతిదానికి ఉదాహరణ కూడా రాయాల్సిన అవసరంలా. ఒక 4-5కి ఉదాహరణ రాస్తూ మిగతా వాటిని విశ్లేషణాత్మకంగా రాస్తే సరిపోతుంది. ఇది ఉత్తమ రాయబారి లక్షణాలు. ఇవి మొత్తం ఓకే కదా? ఇది ఒకసారి అంటే రైట్.
యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో కీలకంగా పాటించాల్సిన ఒక లక్షణం ఉంటుంది. ఏంటంటే అది మీరు జనరల్ స్టడీస్కైనా ఆప్షనల్కైనా అన్నిటికీ పాటించాల్సింది కీవర్డ్ అప్రోచ్ అంటారు. ఇప్పుడు ఎగ్జామినర్ మనకి ఆన్సర్ ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు కీలకమైన పారిభాషిక పదాలు ఉంటాయి, చాలా కీలకమైన. ఒక ప్రశ్నకి యోగ్యమైన అంటే రెలవెంట్, ప్రశ్నకి యోగ్యమైన కీవర్డ్స్ ఉంటాయి. మీ గ్రూప్లో ఒక పిక్చర్ ఇప్పుడు పోస్ట్ చేసిన దాంట్లో మీరు ఆ కీవర్డ్స్ని ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఏంటి, మొత్తం మీకు ఇచ్చినటువంటి నోట్స్ ఒక 130 పద్యాలు ఉండి ఒక 20 పేజీలు 30 పేజీల నోట్స్ ఒక టెక్స్ట్కే ఉంటే మనం ఎగ్జామ్ 250 మార్కుల్ని మనం రివిజన్ చేయడానికి సాధ్యం అవుతుందా? సో దట్ ఈస్ నాట్ ఏ రైట్ వే ఆఫ్ అప్రోచ్. మీరు పిహెచ్డి ప్రిపేర్ అవ్వట్లేదు కదా. సో ఇప్పుడు మీరు ఎలా రాస్తారు, దానికి ఎలా సమాధానం రాయగలగాలి అంటే మొత్తం 30 పేజీల మన నోట్స్ని 130 పద్యాలని కుదించి కేవలం ఒక 10 పేజీలకి తీసుకురావాలి. 10 కూడా కాదు, 5 పేజీలకి తీసుకురావాలి. ఉత్తమ రాయబారి లక్షణాలు అనగానే మన బ్రెయిన్లో ఏం కనబడాలి? మొత్తం దాని మీద ఉన్న 5-6 పేజీల సమాచారం కాదు, కేవలం ఆ పిక్చర్ కనబడాలి. ఇప్పుడు నేను మీ గ్రూప్లో పెట్టిన పిక్చర్ కీవర్డ్. అలానే రాజనీతిజ్ఞత అనగానే ఆ పిక్చర్ కనబడాలి. తెనుగు తోట అనగానే పిక్చర్ కనబడాలి. రసాభిషిత బంధం అనగానే అదే పిక్చర్ కనబడాలి. అంటే మీకు బ్రెయిన్లో ఏముండాలి? కీవర్డ్స్ ఉండాలి. ఈ కీవర్డ్స్నే రెప్లికేట్ చేయాలి. ఈ కీవర్డ్స్ సైడ్ హెడింగ్స్గా కనబడాలి. అప్పుడు మీరు ఈ జార్గాన్ రాస్తున్నప్పుడు డైమెన్షన్ 1, డైమెన్షన్ 2 ఎగ్జామినర్కి డైరెక్ట్గా కీ పేపర్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. డైమెన్షన్ 4. సో అంతే, లెఫ్ట్ అండ్ రైట్ మనకి ఏం కనిపించాలి? లెఫ్ట్ సైడ్ కీవర్డ్ రిలేటెడ్ డైమెన్షన్స్ అంటే రాయాల్సినటువంటి సమాధానంలోనే భిన్న కోణాలు. రైట్ సైడ్ ఏముండాలి? దాని విశ్లేషణ. అంతే, ఇంతకు మించి మనం డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదే కరెక్ట్గా రాయాలి. దీనికి మనకి సమాధానం రాసేటప్పుడు ఒక 20 మార్కులు ప్రశ్న రాస్తున్నారంటే ఒక 300 పదాలు మ్యాక్సిమం రాస్తే చాలు. అదే 10 మార్కులు ప్రశ్న రాస్తున్నారంటే 150 నుంచి 200 పదాల లోపు రాస్తే చాలు. ఇంతకు మించి దాటడానికి అవకాశం లేదు. అంటే టైం వైస్గా యూటిలైజ్ చేసుకోవాలంటే కీవర్డ్స్ బ్రెయిన్లో ఉండాలి, స్పాట్లో రావాలి. అట్లీస్ట్ 10 కీవర్డ్స్లో 8 అయినా గుర్తు రావాలి. 8 గుర్తొచ్చినాయి అంటే కథం అయిపోయినట్టే, గేమ్ ఓవర్. మనకి 60% మార్క్స్ వస్తాయి. ఒక 10 మార్కర్ క్వశ్చన్కి కూడా అట్లీస్ట్ 4 కీవర్డ్స్ గుర్తు రావాలి. 4 కీవర్డ్స్. సో దిస్ ఈజ్ ద మోడల్ ఆఫ్ రైటింగ్ ఆన్సర్స్. ఇప్పుడు ఆన్సర్ రైటింగ్లో మీరు ఈ 10 పాయింట్స్ పెట్టిన ఒక పాయింట్కి ఒక లైన్ 2 లైన్లు రాసిన 10 మార్కులు వస్తాయి 20కి మినిమం. అంతే కదా. ఉత్తమ రాయబారి లక్షణాలు 10 లక్షణాలు ఉన్నాయి. లక్షణం 1, 2, 3, 4, 5 ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క వివరణ. ఇక అక్కడే మీకు 2 పేజీలు దాటిపోయింది సమాచారం. ఆటోమేటిక్గా మీకు 10 మార్కులు పడతాయి కథ. అంటే ఒక లక్షణానికి 1 మార్కు మినిమం వేయాల్సి వస్తుంది 20 మార్కుల ప్రశ్న అయితే. ఇంకా 10 మార్కుల ప్రశ్న అయితే ఇంకా మనకి కేవలం ఈ లక్షణాలు ఏమున్నాయి అనేది లిస్ట్ అవుట్ చేసేసరికే సరిపోద్ది. లిస్ట్ అవుట్ చేసి అన్నిటినీ సమ్మరీ చేసి రాసేసరికే 1.5 పేజ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా 10కి 6 మార్కులు ఇవ్వాలి, వేరే ఆప్షన్ లేదు. సో ఇంతే, ఎగ్జామినర్ ఏం కోరుకుంటారంటే టు ద పాయింట్ రాయాలి. పైగా మీకు నోటిఫికేషన్లో స్పష్టంగా ఉంటుంది. నోటిఫికేషన్లో రాసిన పదాలను మీరు ఒడిసి పట్టుకోవాలి 1-4 సార్లు. ఏముంది నోటిఫికేషన్లో? ఎగ్జాక్ట్గా ఉండాలి, ప్రిసైజ్ అంటారు, లేదా కన్సైజ్గా రాయాలి మొత్తంగా. అలానే ఎఫెక్టివ్గా ఉండాలి. ఎఫెక్టివ్గా ఉండడం అంటే ఎగ్జాక్ట్గా అంటే టు ద పాయింట్ రాయడం, ఏది అడిగామో అదే రాయి. ఎఫెక్టివ్గా ఉండడం అంటే ఎగ్జాంపుల్స్తో ఉండడం, అంటే రెలవెంట్గా ఉండడం, మోర్ రెలవెంట్గా ఉండడం. యూ షుడ్ మేక్ ఇట్ మోస్ట్ రెలవెంట్. హౌ విల్ ఇట్ బికమ్ మోస్ట్ రెలవెంట్? బై ప్రొవైడింగ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. అదే. ఇంకా దాన్ని సూటిగా ఉండాలి, సుత్తి లేకుండా అంటే కన్సైజ్, క్లుప్తంగా ఉండాలి, అత్యంత సంక్షిప్తంగా క్లుప్తంగా రాయాలి. ఇవి నోటిఫికేషన్లో రాసిన పదాలు. ఇలా రాస్తున్న వాళ్ళకే మీరు టాపర్స్ కాపీస్ చూసినా మార్క్స్ వస్తాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్కైనా ఇదే పద్ధతి, దీనికైనా ఇదే పద్ధతి.
సో బేసిక్గా. సో నెక్స్ట్ కమింగ్ టు ద టెక్స్ట్ పార్ట్. మీకు ఇప్పుడు మొత్తం తిక్కన తెలుగు తోట ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ అన్నారు. ఇక్కడ ఏ పదం చూసినా తెలుగు తోటే కనిపిస్తుంది, తోట కాదు అరణ్యం కనిపిస్తుంది అన్నీ. అవన్నీ నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను క్లాస్లో, జస్ట్ ఒక 4-5 ఎగ్జాంపుల్స్ ఎత్తి పెట్టుకున్నా చాలు. ఇది మీరు చూడండి. సరే, ఇంకా భీష్ముడు మొదలుపెట్టాడు. విరాట పర్వం మీకు గుర్తుండాలి. విరాట పర్వంలో చివరిగా అజ్ఞాతవాసం ముగుస్తుంది. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత ఆ గోవులను అపహరించడానికి వచ్చినటువంటి కౌరవులను ఎదుర్కొనే ప్రయత్నంలో తన అజ్ఞాతవాసాన్ని వీడిన అర్జునుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైనటువంటి ఆ అర్జునుడు ఏ స్థాయి వాడో ముందే గమనించి చెప్పినటువంటి వ్యక్తి భీష్ముడు. భీష్ముడు ఎవరితో చెప్తాడు? కౌరవులతో. దుందుడుకుగా వ్యవహరిస్తున్నటువంటి కౌరవులతో వచ్చినవాడు ఎవరో తెలుసుకో, దుందుడుకుగా వ్యవహరించకు అని చెప్తున్నాడు అనమాట. వచ్చినవాడు ఎవరు? ఫల్గుణుడు. వచ్చినాడు ఫల్గుణుడు, అవశ్యం గెలుతు మనంగా రాదు అని ఒక శతద్రువంశ యోధుడు కాలభైరవుడు 100 మందిని లేపితే తప్ప లేవడు, అట్లాంటి బ్యాచ్ వీడు అని కొంచెం భీష్ముడు ఎలివేషన్ ఇచ్చాడు. ఎవరి గురించి? అర్జునుడి గురించి. ఇవ్వడంలోనే ఇక్కడ ఒక విషయం గమనించాలి. మనకి రాయబారిలో, ఉత్తమ రాయబారిలో ఉండవలసిన లక్షణం ఏంటి? సమయోచిత ప్రజ్ఞ అని చెప్పాం. సమయోచిత ప్రజ్ఞ ఏం చేస్తుంది? సందర్భోచితంగా తన సంభాషణ శిల్పాన్ని ప్రదర్శిస్తుంది. ఇక్కడున్న సందర్భం ఏంటి? అసలు ఎవరు ఏ పాత్ర? అర్జునుడు. అర్జునుడు ఏం కోరుకుంటున్నాడు? శాంతి కాముకత. పైగా ఏ విధమైనటువంటి శాంతి కోరుకుంటున్నాడు? ఒక నిర్వేదంతో కూడింది, నిస్పృహతో కూడిందే కోరుకుంటున్నాడు. అంతే తప్ప నాకు శాంతి కావాలి కమాన్ కమాన్ అని అడగట్లా. ఓకే, అతను నాకు శాంతి అనే ఉద్దేశం లేదు అన్న అంటున్నాడు. అంతేకాక అక్కడ ఉన్న వాళ్ళు బంధుమిత్రులు, వారిని ఎవరిని సంహరించడం ఇష్టం లేని ఒక నిర్వేదంలో ఉన్నవాడు. సో కర్తవ్య పరాన్ముఖుడై ఉన్నాడు. కర్తవ్యం ఏంటి ఇక్కడ? క్షత్రియుడు తన ధర్మాన్ని నిలబెట్టాలి. అర్జునుడు పైగా యుద్ధవీరుడు. ఒక యుద్ధవీరుడు తన అస్త్ర సన్యాసానికి సిద్ధపడితే ధర్మం ఓడిపోతుంది. మరి అధర్మవర్తంలో రాజ్యం వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. దుష్ట శిక్షణ సాధ్యం కాదు, శిష్టుల్ని ఎప్పటికీ రక్షించలేము. మరి ఇది గమనించినటువంటి రాయబారి ఏం చేయాలి? ఒక ఉత్తమ దూత ఏ విధంగా వ్యవహరించాలి? కర్తవ్య పరాన్ముఖుడైనటువంటి అర్జునుడి తిరిగి కర్తవ్య వైపు నడిపించేటట్టుగా తనలో యుద్ధోన్ముఖాన్ని, అంటే కర్తవ్యోన్ముఖుని చేయాలంటే యుద్ధోన్ముఖుని చేయడం, యుద్ధోన్ముఖుని చేయాలంటే యుద్ధం వైపు వెళ్ళాలి అనేటువంటి భావన రేకెత్తించడం కాదు. తనని సంధికి మాత్రమే కాకుండా యుద్ధానికి కూడా నువ్వు సమతుల్యంగా నీ మనస్సును స్థిరపరచుకోవాలి అనే లక్ష్యాన్ని రాయబారి ఆశిస్తున్నాడు. ఆశించే లక్ష్యంతో మెల్లగా ఏం చెప్పాడు? ఇదిగో నువ్వంటూ నువ్వు బాగానే ఉంది, కానీ నీ గురించి ఒకసారి గమనించు, నువ్వు ఎటువంటి వాడివో అర్థం చేసుకో. నువ్వు ఆశించడంలో బాగానే ఉంది, కానీ వచ్చినవాడు నిన్ను ఎవరన్నారు? భీష్ముడు లాంటి భీష్మ పితామహుడు, గొప్ప వీరుడు. అతన్ని ఎవరూ జయించలేరు. ఎదురుపడి ఎవరూ భీష్ముడిని యుద్ధం చేసి గెలవలేరు. అందుకే భీష్ముడికి ఎదురుగా ఎవరిని కూర్చోబెడతారు? శిఖండిని. సో ఎదురుపడి భీష్ముడిని ఎవరు ఓడించలేరు, అసాధ్యం అది. అందుకే సో ఇప్పుడు వచ్చినవాడు ఫల్గుణుడు, అవశ్యం గెలుతు మనంగా రాదు. రాలచ్చికినై పెనంగిన బలంబులు రెండునూ గెలవనేర్చునే, హెచ్చగు గుందగుందొడరు ఎల్ల విధంబుల ఓర్చుటట్లుగా ఇచ్చ తలంచి, ఇవన్నీ విడదీసి చదవాలి. ఇక్కడ కిచ్చ కాదు, ఇచ్చ తలంచి ఒక్క మెగిని ఈతరి, ఈ సమయంలో ఇత్తరి అన్నదాన్ని విడదీస్తే ఈతరి, ఈ ప్లస్ తరి, ఇది తరి పొందగు చేత ఉందగున్. ఇవన్నీ పూర్తిగా తెలుగు పలుకుబడిలే. అది విడదీస్తేనే మనకు ఆ పలుకుబడి రుచి తెలుస్తుంది. ఒకసారి చూడండి. వచ్చినవాడు ఎవరు? ఫల్గుణుడు. అతన్ని ఈజీగా గెలవడం సాధ్యం కాదు. పైగా రాలచ్చికి అంటే ఏంటి? రాబోయే లక్ష్మి అంటే రాజ్యం. మనం ఇప్పుడు చెప్పండి తెలుగు పలుకుబడి. రాబోయే రాజ్యభోగం, లక్ష్మి అని పలకడం అనేదేమో సంస్కృత పద సంప్రదాయం. ఇక్కడ లచ్చి అని పిలవడం ఏమని అర్థం? ఇప్పటికీ కూడా మన సినిమాల్లో పాటల్లో ఏం కనిపిస్తుంది? లచ్చి లచ్చి అని పాడుతుంటాయి కదా మన సినిమాల్లో. లచ్చమ్మ ఏ లచ్చమ్మ అని పాటలు వచ్చినాయా? ఇప్పటికీ కూడా నిల్చున్నాయి. ఈ జనరేషన్ కూడా పాడుతుంది వాటిని. అంటే అర్థం, ఇప్పుడు జానపద కళారూపాల్లో ఏ పదం వాడతారు? లచ్చి. ఇప్పుడు ఏదో నాకు గుర్తు రావట్లేదు పాటలు, కానీ జానపద
అలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు లచ్చి, రా లచ్చికి అంటే లచ్చి అన్న పదం ఎక్కడిది? పూర్తిగా మాండలిక తెలుగు పలుకుబడులతో కూడిన పదప్రయోగం లచ్చికి. సో ఈ విధంగా అవశ్యం గెలుచుకోండి. రా లచ్చికి, రాజ్యలక్ష్మి కోసం ఇక్కడ ఉంది చూడండి. నువ్వు పెనంగినన్ అంటే నువ్వు దాని గురించి పోరాడిన, ఫైట్ చేసిన, నీకు దొరికేది ఏముండదు అక్కడ. బలం ఇరు సైన్యాలు కలిసినా సరే గెలవనేర్చునే సాధ్యం అవుతుందా? ఇరు బలంబులు, రెండు బలాలు కూడా కలిసినా గెలవడానికి సాధ్యం అవుతుందా? చూడండి, హెచ్చు తగ్గులు అని ఇప్పటికీ మనం వాడుతాం, హెచ్చు. సో ఆ విధంగా మనం ఊర్ధ్వ అధోముఖాలని సంస్కృత సంప్రదాయాన్ని అనుసరించట్లే ఇక్కడ మనం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పారిభాషిక పదాలు చూస్తే సంస్కృత సంప్రదాయాన్ని అనుసరించినప్పుడు తత్సమ పదాలు ఎక్కువ వాడతారు రచయితలు. అటువంటి పదప్రయోగం లేదు 13వ శతాబ్దంలో ఊర్ధ్వ. సో ఈ విధంగా హెచ్చు, కుందు అగుణ్ అంటున్నాడు చూడండి. హెచ్చు తగ్గులు అంటే మామూలుగా అప్పుడు తెలుగు పదాలు ఇవన్నీ. కుచించుకుపోవడం, కుచించడం, కందిపోవడం, కందడం అంటే నలిగిపోవడం, బాధపడడం, లేకపోతే ఇలాంటి పదాలు వస్తాయి. కుచించుకుపోవడం ఇలా కుందగున్ అని చూడండి తెలుగు పదాలు. మళ్ళీ ఇప్పుడు మన అందరం కలిసి తొడగొట్టురా మీసం దిప్పురా అంటారు, అవునా? అంటే ముందుకి ఎదుర్కోవడానికి వెళ్ళడం అన్నట్టు. ఇక్కడ చూడండి ఆ పదం తొడరుట. మళ్ళీ ఇది కూడా ఎవరిది? తిక్కన, తెలుగు పలుకుబడులకు ఉదాహరణ. ఇది పైగా ఎవరి నోట చెప్పించాడు? ఇది భీష్ముడి నోట. విరాట పర్వంలో ఈ పద్యం ఉంది, మళ్ళీ కృష్ణరాయభారంలో ఈ పద్యం ఉంది. భీష్ముడు పలికిన పద్యం అని వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు ఈ పద్యం పలికింది. అంటే అటువంటి ఇప్పుడు మామూలుగా ఏదో సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పలికాడంటే ఒక అర్థం ఉంటుంది, ఏదో కమెడియన్. కానీ ఏకంగా ఏ బాహుబలిలో శివగామిదేవో పలికారనుకో దాని గురించి ఏమని అర్థం? ఆ మాటకి వెయిటేజ్ ఉందని, ఆ డైలాగ్కి వెయిటేజ్ ఎక్కువ. ఈ డైలాగ్ పలికింది ఎవరు? భీష్ముడు. భీష్ముడి చేత భీష్ముడు పలకాల్సినటువంటి మాటలకి ఏ పదాలను జోడించాడు? పూర్తిగా అచ్చ తెలుగు పదాలను జోడించాడు. దీన్ని బట్టి మన తిక్కనికి తెలుగు భాషాభిమానం ఏంటో తెలుస్తుంది. అందే తిక్కన శిల్పంపు తెనుగుతోట అంటారు. అది ఉదాహరణగా మనం రాయాలి. తిక్కన శిల్పము అంటే ఏంటిది? సృజనాత్మకత. ఒక క్రియేటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళని, సృజనకారుల్ని ఏమనంటే మనం శిల్ప చాతుర్యం కలిగిన వాళ్ళు అనొచ్చు. శిల్పం అంటే స్కల్ప్చర్ అనే కాదు, ఏదో చెక్కిన శిల్పం అన్న ఉద్దేశంలోనే కాదు. ఇక్కడ తెలుగు పరిభాష ప్రకారం, సాహిత్య పరిభాషలో శిల్పము అంటే సృజనతో రాసింది, సృజనతో వ్యవహరించింది ఏదైనా సరే. తిక్కన చెక్కిన, తిక్కన శిల్పంపు తెనుగుతోట అంటే తిక్కన పోషించిన తెలుగు పలుకుబడులు అని అర్థం. తిక్కన శిల్పంపు తెనుగుతోట అన్న పదానికి అర్థం ఏంటి? తిక్కన పోషించిన తెలుగు పలుకుబడులు అని అర్థం. ఈ విధంగా ఇక ఎల్ల విధముల ఓర్చుట, భరించుట సాధ్యమైన, ఇక ఓర్చుకోవడం, ఇవన్నీ మనకు తెలిసిన తెలుగు పదాలు ఇక్కడ కూడా. ఈ విధంగా ఇచ్చని తలంచి, మీకు ఇక్కడ కిచ్చ అని మాట్లాడొద్దని చెప్పా ఇందాక, కిచ్చ అనకుండా అది విడదీసి చదవాలి. పోరాటది కూడా అట్లు కాకి ఇచ్చ అన్నట్లు తీశాడు. విడదీసి చదివితే ఏంటిది? ఇచ్చ. ఇప్పటికీ కూడా ఇష్టము అనే పదానికన్నా ఇంకా ఎక్కువగా వాడుతున్న మాండలిక పదాలు ఏంటి? ఇచ్చ. అంటే ఇప్పటికీ లేదులేండి, తరిగిపోయింది, క్రమక్రమేణా అది కనుమరుగైపోయింది. గత తరంలో దాన్ని ఏమని వాడేవాళ్ళు? ఇచ్చ. వానిచ్చకు వదిలేసి, వానిచ్చం వచ్చినట్టు చేసుకుంటాడు, వదిలేయండి వాని. అట్లా వానిచ్చ వాంది, అట్లా ఇచ్చ అన్న పదం అనేది నిలిచిపోయిన తెలుగు పదం. అది పూర్తిగా ఇచ్చ తలంచి. ఒక రీతిని ఈ తరిన్, ఈ సమయంలో అని నేను ఇందాక విడదీసి చదవాలి. ఇత్తరిన్ అని ఉంది, దాన్ని విడదీస్తే ఈ తరిన్. అట్లా ఈ సమయంలో పొందగు చేత తగ్గు, పొత్తు సమకూడే పనికి పూనుకోవడమే యుక్తం అని ఎవరు మాట్లాడారు? భీష్ముడు మాట్లాడారు. ఎవరికి భయపడి? అర్జునుడికి భయపడి. భీష్ముడు భయపడ్డా? కాదు, కౌరవుల్ని బెదిరించాడు. భీష్ముడు పితామహుడు కాబట్టి వారికి మంచి చెప్పే పని చేశాడు. అర్జునుడిని ఎదుర్కొని గెలవడం మీతోటి సాధ్యం కాదు, కాబట్టి మీరు అతనితో సంధికే ప్రయత్నం చేయడమే మంచిది అని విదురాది సజ్జనుల బుద్ధిరానుచితంబుకు తోడి సంధి కార్యానికి పూనుకున్నారు అనే భావన ఏదైతే. విదురాది సజ్జనులు అంటే ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? విదురుడు, భీష్ముడు, ద్రోణుడు అందరూ ఉన్నటువంటి సభ అది. ఆ సభలో ధృతరాష్ట్రుడు ఎంతటి అవినీతిపరుడో అతని కొడుకు సుయోధనుడు ఇంకెంత కుటిల క్రౌర్య మొదలు అవినీతి పరులు క్రూర కర్ములు అట్టి వారి కడకు అనుపజాలను అన్నాడు. కుటిల మతులు, క్రూర కర్ములు,
అవినీతి పరులు, అట్టి వారి దగ్గరికి నిన్ను పంపలేను అని మాట గుర్తొస్తుందా? నేను వల్లా అంటాడు కృష్ణుడిని, ఎవరు? ధర్మరాజు అంటాడు. సో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం సంధి కార్యానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వీరితో గెలవడం అసాధ్యం. వీరు అపారమైన ప్రజ్ఞాపాఠవాలు కలిగిన వారు, ధైర్య సాహసవంతులు, వీరికి అన్నిటికీ మించి ధర్మవర్తనులు. అదే అతిపెద్ద నైతిక విజయం. ఇలాంటి వారికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం అవశ్యం తగదని బుద్ధిరానుచితంబుతోడి వారి బుద్ధికి వచ్చే విధంగా ఈయన మాట్లాడంగానే వాళ్ళు గమనించగలుగుతారు. అది ఇక్కడ ఉన్నటువంటి అన్వయం. ఆ అన్వయ శక్తి మన కవిబ్రహ్మ తిక్కంలో కనిపిస్తుంది. సో ఆవుల్ని గోవుల్ని తరలించుకుపోవడానికి వచ్చినటువంటి కౌరవులకు వ్యతిరేకంగా అర్జునుడు నిలబడ్డప్పుడు ఆ సమయంలో మనోడు అన్నాడు, ఇదిగో ఇరు సైన్యాలు తలపడితే ఇరు పక్షాలు కూడా ఏమాత్రం అర్జునుడికి వ్యతిరేకంగా విజయం సాధించడం సాధ్యం కాదు. సో అటువంటి జయాపజయాలను భరించడానికి నీకు సమ్మతమైతేనే సంగ్రామానికి దిగాలి అని కౌరవులకి హితబోధ చేశాడు భీష్ముడు. అంటే భీష్ముడు కూడా ఇప్పుడు సంధి కార్యానికే మొగ్గు చూపుతాడు, సంధి కార్యాన్ని ఇష్టపడతాడు భీష్ముడు కూడా. ఇది కూడా మనకు వచ్చినటువంటి ఒక విలువైన సబ్స్టాన్షియేషన్. నువ్వు అన్నది ఉంది, ఈ రెండిట్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనించాలి. ఒకవైపు నువ్వు నీ వీరత్వాన్ని భీష్మ పితామహుడే గుర్తించాడు. అతన్ని ఎదురుగా నిలబడి ఎవరు పోరాడలేనివాడు, అతన్ని ఎవరు ఎదురుగా నిలబడి ఓడించలేనివారు. అటువంటి వాడే నిన్ను పొగిడాడు. మొదటిది అంటే నువ్వు ఈ యుద్ధానికి వీరుడివి, నువ్వే చాలా ముందుండాల్సినటువంటి మొదటిది. రెండవది, అటువంటి భీష్మ పితామహుడు కూడా నువ్వు చెప్తుందే ధర్మరాజు చెప్తుందే అంటున్నాడు. ఏమని? సంధి కార్యానికి ప్రయత్నం చేద్దామని. సో ఆ రకంగా మన సంధికే ప్రయత్నం చేయడంలో భీష్మ పితామహుడి ఆశీర్వచనాలు కూడా మనకే ఉంటాయి. కౌరవపక్షం వహించినా సరే, వారికి మాట ఇచ్చినా సరే, వారి తరపున అతను యుద్ధం చేయవలసినటువంటి అనివార్య పరిస్థితి అనిశ్చితి ఏర్పడినా సరే, ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు సంధికే ప్రయత్నించడాన్నే ఆహ్వానిస్తారు, స్వాగతిస్తారు, ఆశీర్వదిస్తారు. అది. సో ఆ విధంగా శత్రువులలో ఉన్నటువంటి మహావీరుడి ఆశీర్వచనాలు సైతం మనం పొందే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు అధర్మం వైపు, ఇక్కడే ధర్మం నైతికంగా విజయం సాధిస్తుంది. అధర్మం వైపు నిలబడిన వ్యక్తి కూడా మనల్ని, మనం వ్యవహరిస్తున్న తీరుని సరైనదే అని అనడంలో ఇది. ఈ విధంగా కృష్ణుడు మహావక్త ప్రతి పద్యాంశాలకు ఈ విధంగా బింబ ప్రతిబింబ భావాలను తీసుకుంటూ వస్తాడు. దృష్టాంతం అంటే బింబ ప్రతిబింబ భావం తీసుకున్నాడు. సో అది తర్కబద్ధ వాక్యం, సహజ గుణం. అందుకే నేర్పరి, సమయోచిత ప్రజ్ఞ, సంభాషణ చాతుర్యం, ధర్మాధర్మ విచక్షణ కలిగినవాడు, ఉత్తమ రాయబారి. అవన్నీ లక్షణాలు ఇప్పుడు కృష్ణుడిలో ఇక్కడ ఈ ఒక్క పద్యంతోనే బోల్డన్ని ఉదాహరణలు దొరికాయి. ఈ ఒక్క పద్యంలో 2 అర్థాలు వచ్చినాయి. ఈ పద్యంలో ఏం అర్థాలు వచ్చినాయి? దృష్టంత ఒకటి, నువ్వు వీరుడు అని గుర్తు చేయడం. రెండవది, మనం చేసే సంధి కార్యాన్ని విదురాది సజ్జనులు కూడా ఉచితంగా అంగీకరిస్తారు, ఔచిత్యాన్ని భావిస్తారు. పేర్కొని దుర్యోధనకి ఇచ్చిన సమాధానం చెప్తాడు. ఇలా మనకు పాండవులకి పొత్తు కుదర రాజ్యభాగం తిరిగి ఇవ్వనని యుద్ధం చేసే వాళ్ళ మూర్ఖత్వాన్ని అందరూ వ్యతిరేకిస్తారు. అది మనకి సంధిపరంగా ధర్మపరంగా విజయం సాధించినట్టు, ధర్మ విజయం. సో యుద్ధంలో ఈ జయాపనయాలు అనిశ్చితాలని చెప్పే భీష్ముడి అభిప్రాయం ఒక లోకనీతి వాక్యం. సో శాంతిని కోరేవారు పేర్కొని సంధి అనుసరణీయమని ఉద్యోగపరంలో ధర్మరాజు కూడా ఈ అభిప్రాయాలే మనకి వ్యక్తం చేయడం గమనిస్తున్నాం. సో ఇదే నేను ఇందాక చెప్పిన విశ్లేషణ అంతా ఇక్కడే ఉంది. సో ఇంకా అచ్చమైన తెలుగు పదాలు ఆల్రెడీ మీకు చెప్పా. అచ్చమైన ఏమేమి ఉన్నాయి? అచ్చమైన తెలుగు పదాలు ఇచ్చా ఉంది, లచ్చి ఉంది. అచ్చ తెలుగు పదాలు అనడంలో ఇచ్చా లచ్చి కలిసినటువంటి పద్యం వచ్చినవాడు. సో వచ్చినవాడిలో అచ్చ తెలుగు పదాలు కలిగిన పద్యం వచ్చినవాడు. అందులో ఉన్నవి లచ్చి, ఇచ్చ. అన్నిటికీ చా పెట్టాను, మీకు ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, అచ్చ తెలుగు, ఇచ్చ లచ్చి, పద్యం వచ్చినవాడు. ఇది ఒక ఉదాహరణ. ఇక పాత్రోచిత సందర్భోచిత వాక్యం అనేది పైగా శాంతి కాముకుడు భీష్ముడు, పైగా మహావీరుడు. ఎప్పుడైనా సరే మహావీరుడు అని ఎప్పుడు గుర్తింపు పొందుతాడు తెలుసా? అతని బలాన్ని ఎప్పుడు ప్రదర్శించినవాడు. అది మహావీరుడని మనం ఏమనుకుంటాం? బల ప్రదర్శన చేసేవాడు అనుకుంటాం. కాదు, నిజమైన వీరుడు బల ప్రదర్శన చెయ్యడు, శాంతి కోరుకుంటాడు, శాంతి స్థాపనకి సిద్ధపడతాడు. బల ప్రదర్శన ఊరికే ప్రగల్భాలు పలికేవాడు మహావీరుడు కాడు. అన్నీ ఉన్నవి ఇస్తారే అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్తారే ఎగిరెగిరి పడుతుంది.
ఇప్పుడు ఇవన్నీ సామెతలు మీరు గుర్తు తెచ్చుకుంటే, ఓకే, మురిగే కుక్క కరవదంటారు. సో ఇలాంటి వాళ్ళలో ఉదాహరణకి అంతర్జాతీయ సంబంధాల్లో ముఖ్యంగా దౌత్య వ్యవహారాలలో గమనిస్తే ఎవరు యుఎస్ఏ ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. యుఎస్ఏ అనుకుంటున్నాం మనకేదో మిలిటరీ శక్తి ఉంది, అది ఉంది, ఇది ఉందని. మీరు ఒక్కసారి బాగా లోతుగా గమనించి చూస్తే ఇది బల ప్రదర్శన మీదనే దృష్టి పెడుతుంది యుఎస్ఏ. బల ప్రదర్శన చూసి కొంచెం అవగాహన లేని ఈ ఆఫ్రికా ఏషియన్ కంట్రీస్ కొన్ని మాత్రమే భయపడతాయి. అవగాహన ఉన్నాడు మన ట్రంప్ ఫోన్ చేసిన పచ్చాలు చేసినా మండుతూ ఉంది, ఫోన్ ఎత్తట్లేడు ప్రైమ్ మినిస్టర్. అది కోపం. బేసిక్గా ఇప్పుడు మీరు గమనిస్తే ప్రపంచ దేశాలలో ఓడిపోతానని తెలిసిన తర్వాత కూడా మనమే గెలుస్తున్నాం అనేటువంటి ప్రచారం, గోబెల్స్ ప్రచారం చేసేవాళ్ళు. అది గోబెల్స్ అనే పదం అప్పుడు అక్కడి నుంచి వచ్చింది. అదొక అక్కడి నుంచి జనరేట్ అవుతున్నటువంటి న్యూస్కి అది క్రమక్రమేణా ప్రపంచంలో అది స్థిరపడింది. ఆ టైంలో అందులో హిట్లర్ ఓడిపోయే స్థితి వచ్చింది, చనిపోతున్నాడు, కానీ మనమే గెలుస్తుంది. జర్మన్ రేస్ ఈ సుపీరియర్ రేస్, నార్దిక్ రేస్ అంటారు. ఆ నార్దిక్ రేస్ అనే ఫీలింగ్నే తీసుకెళ్ళాడు అప్పటికి. లాస్ట్ మినిట్లో ఆఖరికి వీళ్ళకి ఆ ఫ్రెండ్లీ నేషన్స్ ఏవైతే యాక్సిస్ పవర్ అలైడ్ నేషన్స్ వచ్చి లోపలికి వచ్చి అతన్ని చంపేస్తున్న మరుక్షణం రియలైజ్ అయ్యి అతను సూసైడ్ చేసుకునే మరుక్షణం వరకు అతనికి తెలుసు చనిపోతున్నాను. కానీ ఆ రేడియోలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్లో అన్నిట్లో ఏం పెట్టారు, మనమే గెలుస్తున్నాం అనేది తీసుకెళ్లారు జర్మన్ రేస్. అంటే మనకి ఇది 11 లక్షల అక్షోహిణులు ఉన్నాయి. ఎవరికి? కౌరవులకి. 7 లక్షల అక్షోహిణులు ఉన్నాయి పాండవులకి. అయినా కూడా పాండవులు విజయం సాధించగలరనే భావన కౌరవ పక్షం వహించిన వారికి కూడా తెలుసు. ముఖ్యంగా ఎవరిలాంటి వారికి? భీష్మ పితామహులు లాంటి. భీష్ముడు తన మరణ రహస్యాన్ని తనే చెప్పుకుంటాడు. శిఖండిని ముందుంచి భీష్ముడిని వధించడానికి గల కారణం ఎవరు? భీష్ముడే. సో ఆ విధంగా ధర్మాన్ని స్థాపించడానికి నీకు ప్రకృతి సహకరిస్తుంది. నీ సంకల్ప బలం సరైనదైతే దైవ సంకల్పం వెరవన లావన 1000 విధంబులు కృషి అనర్చినా నీకేం కావాలి? నీ వ్యవసాయానికి తగ్గట్టు వర్షాలు కావాలి. అదేనా నీ దైవ కార్యానికి, నీ మానవ కార్యానికి దైవ కార్యం ఆటోమేటిక్గా తోడైంది. అందుకే ధర్మం విజయం సాధించే క్రమంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కోవడం సహజం. కానీ ఆ సహజ పరిణామ క్రమంలో మనకి ప్రకృతి కూడా సహకరిస్తుంది, సంకల్పాన్ని నెరవేరుస్తుంది. ఇప్పుడున్నటువంటి సో ఈ విధంగా తిక్కని రచనలు కొన్ని సందర్భోచితంగా మనకి చెప్తున్న వాటిల్లో ఈ 2 వస్తుగత ప్రాధాన్యం కలిగినవంటే కీలక పాత్ర. వస్తువు ఏంటిది ఇక్కడ? సంధి కార్యం నెరవేర్చడం. ఆ విధంగా ఆ సంధికే చేస్తున్నటువంటి ప్రయత్నానికి సరైన సహకారం లభిస్తుందని చెప్పడం. ఇది అని దానికి అతండు ఉత్తరం ఇచ్చిన తెరంగు. భీష్ముడి పలుకులకు దుర్యోధనుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. అప్పుడు సమాధానం అంటే దుర్యోధనుడి మనస్తత్వాన్ని కూడా నువ్వు గమనించడం. మీకు ఇందాక రాయబార లక్షణాల్లో ఒకటి చెప్పా, సునిశ్చిత పరిశీలన దృష్టి కలగడం. దానికి ఉదాహరణ ఇది. ఎవరిలో ఉంది? కృష్ణుడిలో ఉంది. సునిశ్చిత పరిశీలన దృష్టిలో ఉండవలసినటువంటి లక్షణం ఏంటి? ఇతరుల మనస్తత్వాన్ని, వైఖరిని మనం గమనించగలగడం. వైఖరి అంటే నీ దృక్కోణం ఏంటి, అంటే జీవితం పట్ల నీకున్న ఆలోచన ధోరణి ఏంటి, సమాజం పట్ల నీకున్న స్పందించే తత్వం ఏంటి, దీన్ని వైఖరి అంటారు. యాటిట్యూడ్ అంటారు ఇంగ్లీష్లో. మీరు గమనిస్తే ఎథిక్స్ టెర్మినాలజీ, తెలుగు మీడియం విద్యార్థులు ఏం గమనించవచ్చు? ఎథిక్స్ టెర్మినాలజీలో యాటిట్యూడ్ అంటే ఏంటిది? వైఖరి లేదా దృక్పథం అంటారు. దృక్పథం అంటే ఏదైనా విషయం పట్ల అనుకూల లేదా ప్రతికూల స్పందనను వైఖరి అంటాం. మనం బస్సులో వెళ్తున్నప్పుడు ఒక టెంపుల్ చూసాం, అనుకోకుండానే ఏం చేస్తారు? ఇట్లా ఎవరో కొంచెం దండం పెట్టుకోవడం చూస్తారు మీ పెద్దవాళ్ళు. అంటే వారి స్పందన ఎలా ఉంది? అక్కడ అనుకూలంగా ఉన్నట్టు. ఓకే, ఆ టెంపుల్ పక్కనే ఎవరో పబ్లిక్లో యూరిన్ పాస్ చేస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? టాయిలెట్ పోస్తున్నాడు అక్కడ. అది చూసినప్పుడు ఛీ అని మనసులో కలిగింది అనుకో, దానికి ప్రతికూల స్పందన కలిగినవాడు. దీన్ని బట్టి, ఈ స్పందనని బట్టి ఇతని వైఖరి ఏంటో నువ్వు నిర్ధారించవచ్చు. అంటే డిటర్మైనింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్ అంటే నీ వైఖరిని నిర్ధారించే కారకాలు, నువ్వు స్పందించే తీరుని బట్టి తెలుస్తుంది. నువ్వు ఎలా స్పందిస్తున్నావు అనే దాన్ని బట్టి నీ వైఖరి ఏంటో గమనించవచ్చు. అంటే నువ్వు నీ స్పందన ఏంటి? ఒక దాని పట్ల చీ అని ఇంకో దాని పట్ల సానుకూలంగా స్పందించడంలో నీ వైఖరి ఏమని తెలుస్తుంది? సానుకూల అంటే నువ్వు ఒక ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడివి అని తెలుస్తుంది మొదటిది. రెండోది, ఆ ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలి అనే ఆలోచన కలిగిన వాడు అని తెలుస్తుంది. సో వైఖరిలో ఏముంటుంది?
వివిధ అంశాల పట్ల మనకున్నటువంటి ఆలోచన ధోరణి ఏంటో తెలుస్తుంది. ఓకే, సో రెస్పాండింగ్ ఎయిదర్ పాజిటివ్లీ ఆర్ నెగిటివ్లీ టువర్డ్స్ వేరియస్ ఆబ్జెక్ట్స్ విల్ డిటర్మైన్ యువర్ యాటిట్యూడనల్ ఆస్పెక్ట్. ఇది బేసిక్గా. ఓకే, ఇది మీకు ఎథిక్స్లోనే ఉంది. ఇది ఎథిక్స్. దీన్ని బట్టి ఈ సునిశ్చిత పరిశీలన శక్తి కలిగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలా ఆలోచిస్తే ఏమన్నట్టు తీక్షణంగా ఇప్పుడు దాన్నే ఇతరుల మనస్తత్వాన్ని వైఖరిని అంచనా వేయగలిగాడు సునిశ్చిత పరిశీలన. ఇప్పుడు ఎవరి వైఖరిని మనస్తత్వాన్ని అంచనా వేశాడు మన ఉత్తమ రాయబారి కృష్ణుడు? దుర్యోధనుడి మనస్తత్వం ఏంటి, భీష్మ పితామహుడి మనస్తత్వం ఏంటి, ఈ ఇద్దరి మనస్తత్వం ఆధారంగా ఈ వైఖరి ఏ విధంగా ఉండాలి? ఎవరిది? అర్జునుడిది. మీరు గమనిస్తే దుర్యోధనుడి మనస్తత్వం ఎలా ఉంది ఇక్కడ తెలుస్తుంది. చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇతడు శాంతి కోరుకోడు, యుద్ధకాముకుడు, పైగా కోపరి, అహంకారి దుర్యోధనుడు. ఆ మనస్తత్వాన్ని నీకు పరిచయం చేస్తున్నాను నేను. అంటే నువ్వు ఏ విధంగా ముందే సంసిద్ధుడై ఉండాలి. ఇప్పుడు ఒక కోపిష్టి, మూర్ఖుడు, యుద్ధకాముకుడు అయినటువంటి పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి నాన్న శాంతి చేసుకుందా నాన్న ప్లీజ్ నాన్న అని బతిలాడితే వింటాడా? అలాంటి వాడికి నువ్వు పిచ్చోడి చేతిలో రాయిలాగా ఆడికి ఒక దేశం తగలేడింది ఒక ఆర్మీ చేతికి. ఓకే, దేశానికి ఆర్మీ ఉండడం అంటే అది సంపూర్ణమైన దేశం అన్నట్టు. ఆర్మీకి దేశం ఉన్న దేశం ఏది? పాకిస్తాన్. ఆర్మీకి దేశం ఉండడం ఏంటి, దేశానికి ఆర్మీ ఉండడం ఏంటి? డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు దేశం తనను తాను రక్షించుకోవడానికి తనకు తాను రూపొందించుకున్నటువంటి సైన్యం ఆర్మీ. ఒక దేశానికి ఆర్మీ ఉన్నట్టు. ఆర్మీ తనను తాను రక్షించుకోవడానికి సృష్టించుకున్నది దేశం. అందులోని ప్రజలంతా వాళ్ళకి బొమ్మలు. సో ఇప్పుడు దేశానికి ఆర్మీ ఉంటే ఏమవుతుంది? దేశం రక్షింపబడుతుంది. ఆర్మీకి దేశం ఉంటే ఏమవుతుంది? ఆర్మీ రక్షింపబడుతుంది. అంటే ఎవరు శిక్షింపబడతారు? ఎవరు పావులుగా ఉంటారు? ఎవరు ఆటబొమ్మలు? ప్రజలు. సో వాళ్ళకి మన దేశంలో యుద్ధం జరిగినప్పుడు మన దేశంలో సామాన్య ప్రజలు చచ్చిపోయినా పాకిస్తాన్కి ఏ నొప్పి కాదు. వారి దేశంలో సామాన్య ప్రజలు చచ్చిపోయినా ఏ నొప్పి కాదు. ఎందుకని? వాళ్ళ దేశంలో ఎవరున్నారు? ఆర్మీ ఉంది. ఆర్మీ తనను తాను రక్షించుకోవడానికి దేశాన్ని వాడుకుంటుంది. అది అందు గురించే పిచ్చోడి చేతిలో రాయి లాంటి వాడిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే చర్చలతో అర్థం చేసుకోవడానికి లేదు. కొంత మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. వాడు గొడ్డు కన్నా హీనమైనప్పుడు అసలు అంతే కదా, వాడికి అర్థం కాదు ఆ భాష. సో అందు గురించే మనం చర్చలు టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో టుగెదర్. దట్ ఈస్ ద డైరెక్ట్ స్టేట్మెంట్ గివెన్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆఫ్టర్ స్టాలింగ్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ని నిలువరించినప్పుడు అప్పుడు ఆపి స్పీచ్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? టాక్స్ అండ్ టెర్రర్ కెనాట్ గో టుగెదర్. సో అట్లా రక్తం నీరు కలిసి ప్రవహించవు అంటే అర్థం ఏంటి? ఇండస్ వాటర్ ట్రీటీ తీసుకెళ్ళం ముందుకి. నువ్వు రక్తం ప్రవహింపజేస్తుంటే నేను నీరుని ప్రవహింపజేయను. ఓకే, నువ్వు టెర్రర్ని నేను టాక్స్ చేయను. ఇది ఉత్తమ దౌత్య లక్షణం. ఇది రాజనీతిజ్ఞత అంటారు. ఇది ఎవరు ప్రదర్శిస్తున్నారు? భారతదేశం ప్రదర్శిస్తుంది. ఇది ఒక ప్రైమ్ మినిస్టర్కి సింగిల్గా వచ్చే ఆలోచన కాదు. ఇది ఎవరికి వస్తుంది? ఇది మధ్యలో ఇలాంటి సర్వాంతర్యాములు చాలామంది ఉంటారు. ఒక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్, ఆ పక్కన ఫారెన్ మినిస్టర్, అంతకుముందు ఆల్రెడీ ఇండియన్ ఫారెన్ సర్వీస్లో పనిచేసిన ఒక ఆల్ ఇండియా కాదు, అది సివిల్ సర్వెంట్. అది సివిల్ సర్వెంట్. ఆల్ ఇండియా సర్వీస్లో ఐఏఎస్ ఐపీఎస్, ఫారెస్ట్ సర్వీస్, ఫారెన్ సర్వీస్ చేసిన సివిల్ సర్వెంటు జైశంకర్. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి డిప్లొమాట్స్, వీళ్ళంతా కలిసి ఒక సమగ్రంగా ఒక పాలసీని నిర్ధారిస్తారు. ఏ విధమైన దౌత్య విధానం కలిగి ఉండాలని. సో ఆ విధంగా మనము సునిశ్చిత పరిశీలన దృష్టి కలిగి మనం వాటిని నేటి రాజకీయ ఆదర్శాలకు, భారత రాజకీయ ఆదర్శాలకి అన్వయించి చూసిన, భారత రాయబార విధానానికి అన్వయించి చూసిన మీరు గమనిస్తే చూడండి, భీష్ముడి పలుకులకు దుర్యోధనుడు ఇలా సమాధానం ఇవ్వడంలో ఈ సునిశ్చిత పరిశీలన దృష్టి వాళ్ళ మనస్తత్వం తెలుస్తుంది. శత్రు విధి మనకి ఎలా ఉంటేవాడు? మనకి పాండురాజ తనయ వర్గమునకు ఎట్లు పొందగలుగు? మనకు పాండురాజ తనయ వర్గమునకు పొంది ఎలా కలుగుతుంది? నేను రాజ్యభాగమీను సమరంభియ అని ఎవరు మాట్లాడుతున్నాడు? దుర్యోధనుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? భీష్ముడితో. మనకు అంటే కౌరవులకి పాండురాజు కొడుకులు ఎవరు? పాండవులు, 5 వీళ్ళందరికీ అసలు పొందు ఎలా కలుగుతుంది అంటే వాళ్ళకి సంధి ఎలా కుదురుతుంది? కుదరదు. నేను రాజ్యభాగము ఇచ్చే ప్రసక్తే లేదు.
సమరమే ఇక విక్రమ నిరతిపూను ఇది నిశ్చయంబు. ఇంకా యుద్ధానికే మనం సిద్ధపడి ఉండాలి. విక్రమ నిరతిపూను, యుద్ధం పట్ల పూర్తి పూనిక వహించు, ఏమాత్రం వెనకడుగేయకు అని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఆల్రెడీ ఒకవైపు వార్నింగ్ తిన్నాడు కూడా. అరే బాబు, వాడు శతద్రువంశ యోధుడురా, 100 మందిని లేపేస్తాడురా అని చెప్పాడు కూడా. అయినా సరే వీడేంటి బాధ, ఆ 100 మందిలో నేను ఒకరిని అవుతాను తప్ప వాడితో సంధికెళ్ళను ఓపెన్గా డిక్లేర్ చేశాడు. దుర్యోధనుడు ఏం చెప్తున్నాడు, మనకు పాండురాజు అనే వర్గానికి ఫ్రెండ్షిప్పే కుదరదు, ఫ్రెండ్షిప్ అసలు అని. ఇది ఎవరి మధ్య జరుగుతుంది పోరు? అన్నదమ్ముల మధ్య. ఆ పోరు అన్న పదం కూడా ఎక్కడిది? తిక్కన రాసిందే. నేటికి నిల్చున్న పోర కలుగు కావున అనే పదం. సో ఇది ఉపయోగించడంలోనే అక్కడ అర్థమైపోయింది. అతని గుణదోషము చందమట్లయి ఉండే. ఇప్పుడు నీకు అర్థమైందా? సునిశ్చిత పరిశీలన దృష్టి ఎవరిది? అప్పుడెప్పుడో విరాట పర్వంలో జరిగిన విషయాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకొని వారి మనస్తత్వం ఏంటి, వారి వైఖరి ఏంటి, వారి దృక్కోణం ఏంటి, ఈ యుద్ధం పట్ల కానీ మీ పట్ల కానీ వారి శాంతి పట్ల కానీ వారి దృక్కోణం ఏంటి, వారు ఎలా స్పందిస్తారు అనేది అక్కడెక్కడో జరిగిన విరాట పర్వ ఘట్టాన్ని కూడా ఇప్పుడు ఉదాహరించి చెప్పగలుగుతున్నాడంటే ఎవరికి ఉంది ఇక్కడ? సమయోచిత ప్రజ్ఞ కానీ సునిశ్చిత పరిశీలన దృష్టి ఎవరికి ఉంది? కృష్ణుడికి ఉంది. ఇప్పుడు సునిశ్చిత పరిశీలన దృష్టి అని నేను చెప్పే కదా లక్షణం, ఆ లక్షణానికి ఉదాహరణ ఇది. ఇప్పుడు ఇది సందర్భంలో అది తీసుకొచ్చి దాని ఆధారంగా అవతల బట్టి వైఖరి ఏంటి అని గమనించగలగడంలో ఇది దార్శనిక దృష్టి ఉంది మన ఇతనిలో, కృష్ణుల్లో. రైట్. ఉత్తమ రాయబారి అతని గుణదోషములు చందం అట్లుండే. ఇప్పటికీ మనం చందము అన్న పదం కూడా ఏంటి తెలుపుదాం. ఆ చందం మంచిగా ఉండే, చక్కనుండే, ఇట్లాంటి పదాలు వాడుతుంటారు. నాకు ధర్మజు బుద్ధిన నడపవలియు ఈ తెరం కాచరింపగా ఏగి అచ్చట ఎల్ల తెరుగును ఏర్పడగా ఎరిగి వత్తు. ఇగో అతని గుణదోషం అట్లుండే. ధర్మజుడు చెప్పిన విధంగా బుద్ధిన నడపవలియును ఈ తరి. ప్రస్తుతానికైతే నేనేం చేయాలి? నా విధిరీత్యా నా కర్తవ్యం ఏంటి? ధర్ముడు చెప్పినట్టు, ధర్మజుడు మీ అన్న చెప్పినట్టుగా నడవడం. అంటే కృష్ణుడు కూడా మీరు ఏంటి గమనించండి, ఏది ఆశించని వ్యక్తి. కృష్ణుడు ఏది ఆశించడు, నిమిత్త మాత్రుడు. కృష్ణుడు పూర్తిగా నిమిత్త మాత్రుడుగా ఉంటాడు, ఏది ఆశించడంటే ఇందులో రాయబారిగా వ్యవహరిస్తున్నాడు. తనకేమన్నా లాభం చేకూరుతుందా? లేదు. పైగా శాంతికే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా శాంతి సమకూరుతుందా? యుద్ధం జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ యుద్ధం ఆగడం సాధ్యమైనా? అన్నీ తెలిసినా మళ్ళీ కానీ ఖచ్చితంగా ఏం చేస్తా అన్నాడు? ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ప్రయత్నం చేయకపోవడమే వైఫల్యం తప్ప ఎప్పుడైనా సరే పలానాది జరగదు అని తెలిసిన తర్వాత మనం ఆగిపోతాం. జరగదు అని తెలిసిన తర్వాత కూడా మనం ఆగకుండా ప్రయాణం చేయడాన్నే, ఆ ప్రయత్న లోపం లేకపోవడాన్నే విజయం, ధర్మ విజయం అంటారు. అది మనకి మొత్తం మహాభారత సారాంశం, భగవద్గీత సారం. ప్రయత్న లోపం ఉన్నవాళ్ళు జీవితంలో విజయం సాధించలేరు. ప్రయత్నలోపం అంటే ఫలితం ఆశించి నువ్వు ఏదో చేయగల అవసరంలా. అసలు ఫలితం ఏవైనా రాని, వచ్చిన ఫలితంలో నీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా కూడా నీకు తెలియదు. నువ్వు అనుకుంటావు ఈ ఫలితంతో నీకు మంచి జరగచ్చని, కానీ అదే నీకు చెడు జరగచ్చు కూడా, చెప్పలేం. సో నువ్వు అనుకుంటున్నది మంచి చెడు అనే విచక్షణ మర్చిపో. ప్రయత్నం నువ్వు విధిరీత్యా నిర్వహించవలసింది చెయ్యి. నీకు సంక్రమించిన కర్తవ్యాన్ని, విధిని, దానికి లోబడి నువ్వు వ్యవహరించు అని చెప్తారు. ఇప్పుడు మీరు గమనిస్తే నేను ఐపీఎస్ అవ్వాలి అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటావు ఐపీఎస్ అయ్యేసరికి నువ్వు ప్రయత్నాన్ని ఫలించింది, విజయం సాధించి అనుకుంటున్నావు. కానీ అయిన తర్వాత ఏ కారణం వలనైనా అది నీకు ప్రాణాపాయంగా మారితే అనవసరంగా అయ్యానని అనుకుంటావేమో అప్పుడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆశిస్తున్న ప్రయత్న ఫలితము అది మంచి చెడు లేదా ఉత్తమమో అనుదాత్తమో అని నిర్ణయాలు తీసుకోకు. అది మంచిగా చెడ నీకు సంబంధం లేదు. నీవు కేవలం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. రాకపోయి ఉంటే పోన్లే రాకపోవడే మంచిదైంది అనుకోవడం కూడా తప్పే. నీకు తెలియదు అది. నువ్వు ప్రయత్నం చేసావు, రాలేదు, ఆ ఫలితం నీది కాదు. ప్రయత్నం చేసావు, వచ్చింది, ఆ ఫలితం నీది కాదు అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారు కర్తవ్యాన్ని బట్టి వారు ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు జీవితంలో. అలా ప్రయత్నం చేసిన వాళ్ళు ఇప్పుడు గమనిస్తే మీరు జీవితంలో ఎన్నో ప్రయత్నాలు.
శాశ్వత పరిష్కారాలు లేనివి ఉంటాయి, కానీ ప్రయత్నం చేస్తూ ఉంటాం. శాశ్వత పరిష్కారం లేనివి ఏమున్నాయి? ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ పాలసీ, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. అందులో మీరు చదివారు కదా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్లాసెస్ విన్నారు కదా. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భారతదేశ విదేశాంగ విధానంలో ముఖ్యంగా ఐకే గుజరాల్ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అయినప్పుడు చెప్పిన పాదం ఏంటి? భారతదేశం ఎలా వ్యవహరిస్తుంది? పెద్దన్న పాత్ర వ్యవహరిస్తుంది, వీలైనంత సహకారాన్ని ఇస్తుంది. పైగా తన విదేశాంగ విధానంలో ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది? పొరుగు దేశాలకి. వాళ్ళు ఆయన ఇచ్చినటువంటి లిస్ట్లో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. సో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని ఇచ్చిన తర్వాత మరి నైబర్స్ అందరూ చక్కగా ఉన్నారా? లేరు. పరిష్కారం ఉందా? లేదు. మనం అనుకున్నాం ఎల్టీటీఈ సమస్య తీరిపోతే సమస్య పోతుందని, కానీ అది తీరిపోయిందా? సమస్య పోయిందా? అంటే ప్రయత్నం నిరంతరం. మనమే అనుకుంటాం ఈ ప్రయత్నం ఫలితం వచ్చేసిన తర్వాత ఇంక ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, అలా ఏం లేదు. అందుకే ఇంతసేపు ప్రయత్నం అన్న పదాన్ని ఎందుకు వాడానంటే, ఉద్యోగం అంటే ఈజ్ ఈక్వల్ టు ఏమని అర్థం? ప్రయత్నం. ఇప్పుడు మనం ఏ పర్వం చదువుతున్నాం? ఉద్యోగ పర్వం. ఉద్యోగం పురుష లక్షణం అంటే అర్థం ఏంటి? పురుషుడు అంటే మానవుడు, ఉద్యోగం అంటే ప్రయత్నం. ప్రయత్నం మానవ లక్షణం తప్ప ఫలితాలు మానవ లక్షణం కాదు, నిర్ణయం కాదు. మనం ఉదాహరణకి నేను ఇందాక చెప్పా, ఎల్టీటీఈ శ్రీలంక విషయంలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ని డిప్లాయ్ చేసాం. లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలంని పూర్తిగా అణిచివేశారు. తర్వాత శ్రీలంకతో ఒప్పందాలు జరిగాయి. వారికి అన్ని రకాల సహకారాలు అందించు అక్కడ ఉన్నటువంటి తమిళులకి అని చెప్పాం. కానీ ఏం జరిగింది? రాజీవ్ గాంధీని మానవ బాంబు పెట్టి చంపారు. అంతటితో పోనీ సమస్య పోయిందా? అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? శ్రీలంక ఇంకా వాళ్ళకి ఏ విధమైనటువంటి హక్కులు కల్పించకపోగా వాళ్ళు ఆర్థికంగా సంక్షోభానికి లోని చైనాతో టిప్ ట్రాప్ పాలసీలోకి వెళ్ళిపోయి ఆ ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ ఇన్ఫ్లేషన్ని తట్టుకోలేక, ఆ ద్రవ్యోల్బణం తట్టుకోలేక ఏం చేశారు? నిరుద్యోగం పేదరికంతో పార్లమెంట్ల మీద దాడులు చేసేసి అక్కడ ఉన్నటువంటి దేశ అధ్యక్షులను కూడా తరిమేశారు. ఆ స్థితికి మళ్ళీ ఇటీవల వచ్చేసింది. దీని అర్థం మనం చేసిన ప్రయత్నం వైఫల్యం చెందినట్ట, మనం ఆశించిన ఫలితం వచ్చినట్ట? అసలు ఏ ప్రయత్నానికి ఫలితం ఉండదు. మనం అనుకుంటాం ఫలితం ఇది రావాలని, ఇది స్థిరమేమో అనుకుంటాం. అసలు ఇది ఫలితం కానే కాదు, అది నిరంతరం కొనసాగాల్సినటువంటి ఉద్యోగం పురుష లక్షణం. ఓకే, సో అది లోపం లేకుండా చేయాలి. అది మనం ఏ విధమైనటువంటి లోపం లేకుండా మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. అది జీవితంలో ఏ పని చేసినా అదే మనం ఇక్కడ గమనిస్తే తెలుస్తుంది. అతని గుణదోషాలు ఆ విధంగా ఉన్నాక నేను నా ప్రయత్న లోపం లేకుండా చేస్తా. ఏం చేస్తా? మీ అన్న ధర్మజుడు చెప్పాడు, అతని బుద్ధికి తగ్గట్టుగా నడపవలయు, అతను చెప్పిన విధంగా నేను వ్యవహరించాలి. ఆ లోపం నేను లేకుండా నిజాయితీగా చేస్తా, నిబద్ధతతో చేస్తా. ఇప్పుడు అయితే అది ఆచరింపగా ఏగి అచ్చట అక్కడికి వెళ్ళి, ఎవరి దగ్గరికి? కౌరవ సభకి వెళ్ళి ఎల్ల తెరగును ఏర్పడి ఎరిగి వత్తు. పైగా అందరి మనస్తత్వాన్ని, అందరి వ్యవహార శైలిని నేను గమనించి ఎరుకతో వస్తాను అని మళ్ళీ దౌత్య వ్యూహం ఉంది ఇందులో. వ్యూహాత్మకత అక్కడ మీరు చూడండి. బలాబలాల అంచనా ఉత్తమ రాయబారి లక్షణం మీరు గమనించండి. నేను ఎన్నో పాయింట్ రాసే ఇందాక? బలాబలాల అంచనా, 3వ పాయింట్. రైట్. అలా దుర్యోధనుడి గుణదోషాలు నీకు తెలుసు. రాజ్యభాగం ఇవ్వను అని క్లియర్గా చెప్పాడు. ఇదిగో మనకు పాండురాజు అనే వర్గమునకు ఎట్లు పొందగలుగు అన్నాడు. పొత్తు కుదరదు. గుణదోషాలు అట్లా ఉండని. నేను ధర్మరాజు కోరిన చందంగా రాయబారం నడపడానికి ఉరుసభకు వెళ్తాను. పొత్తు కుదర్చడానికి వెళ్ళి అక్కడ వారి వర్తనలు ఎలా ఉన్నాయో తెలుసుకొని తిరిగి వస్తాను. అది కూడా చాలా స్పష్టంగా. ఉత్తమ రాయబారి లక్షణాలు అన్నీ దిగిపోయాయి. మీరు ఒక్కసారి చూస్తే ఉత్తమ రాయబారి లక్షణాలలో లెట్స్ సీ, చూడండి. సౌమ్యంగా వ్యవహరిస్తున్నాడు, కానీ మేకవన్నె పులి లాంటి వాడు. సామధాన భేదోపాయానికి ఒడిగడుతున్నాడు, దండోపాయం వైపు కాదు. ఈ సామధాన భేదోపాయాలు ఈ 3 కూడా సంధి కార్యానికి చేసే ప్రయత్నం. బలాలు బలహీనతలను అంచనా వేస్తున్నాడు, బల అబలాలను.
అంచనా వేసే వ్యూహాత్మకత ఉంది. సునిశిత పరిశీలన దృష్టిని అవతలోడి మనస్తత్వం ఏంటి, వైఖరి ఏంటి అని గమనించే శక్తి కనిపిస్తుంది ఈ మొత్తం నేను చెప్పిన దాంట్లో. సంధికార్యం శాంతి కాముకత ఒక్కసారి గమనించండి. సంధికార్యం, యుద్ధనీతి భీతి, ధర్మాధర్మ విచక్షణ, సంభాషణ చాతుర్యం మొత్తం అన్నీ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. యుద్ధనీతి. సో ఈ విధంగా సంభాషణ, సమయోచిత ప్రజ్ఞ, నేర్పుతో కూడిన ఓర్పు అన్నీ కూడా ప్రతి లక్షణం పుణికిపుచ్చుకున్నటువంటి పద్య నిర్మాణం అంతా మనకు కనిపించింది ఇందాక చూస్తే. అందులో ఇది ఇక వెంటనే అర్జునుడు ఈ చివరి పద్యం ఇక మనకి చెప్పాడు కదా దుర్యోధన గుణదృష్టులు. అర్జునుడితో పలికిన ఈ చివరి పద్యం వల్ల రాయబారపు రహస్యం చెప్పే రాజనీతి తంత్రం ఉంది, మంత్రం ఉంది. ఎలా వ్యవహరించినా సరే దుర్యోధనులు ఆ శత్రు రహస్యాలను తెలుసుకోవడం మన లక్ష్యం రాయబారంలో. ఇది భేదోపాయంలో భాగం. సామధాన భేదోపాయంలో యుద్ధ సన్నద్ధత ఉంటుంది. యుద్ధానికి ముందు చేయవలసినటువంటి నైతిక విజయ రహస్యం ఉంటుంది, రాజనీతి తంత్రం ఉంటుంది భేదోపాయంలో. ఇది గమనించండి. మళ్ళీ ఏముంటుంది? సామ ఉపాయంలో ఫ్రెండ్షిప్, కూర్చొని మాట్లాడుకుంటాం. దానంలో వినకపోతే ఏమన్నా గిఫ్ట్లు ఆఫర్ ఇస్తాం. అవసరమైతే మొత్తం రాజ్యం కాకపోతే సగం రాజ్యం ఇపోని అని అడుగుతాం. నాకు రావాల్సిన పాలులో 100%లో 50% ఇపోని అని అడుగుతాం. సామధానం అయిపోయింది. ఇక సామధానం ఏంటంటే భేదోపాయంలో సరే వీడు మాట వినేటట్లు లేడు, నెక్స్ట్ ఏం చేద్దాం, వీడి బలాలు ఏంటో తెలుసుకుందాం, బలహీనతలు ఏంటో తెలుసుకుందాం, వీడి మీద ఇంకో కన్నేసి ఉంచుతాం. వాడి కంటికి కనపడని కన్ను అది మన దగ్గర ఉంటుంది, మన మనోనేత్రం. మన మనోనేత్రంతో అవతల వాడి బలాబలాలను విశ్లేషిద్దాం. విశ్లేషించిన తర్వాత ఆ రాజనీతి మంత్రాన్ని మనం తయారు చేసుకొని ఆ దుర్యోధనులు ఎలా వ్యవహరించినా శత్రు రహస్యాలను తెలుసుకునే భేదోపాయ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు ఉత్తమ రాయబారి మన కృష్ణుడు. విజయావకాశాలను మెరుగు చేసుకోవడం అనేవి శ్రీకృష్ణుడి హస్తినాపుర ప్రయోజనాల్లో ఉన్న రహస్యం. ఈ విధంగా ధర్మజుడు కోరేది అదే. దానిని మనసు విప్పి అర్జునుడితో చెప్పడంలో అందరి మనసులను తెలుసుకున్నటువంటి ఉద్వేగ ప్రజ్ఞ సంపన్నుడు కృష్ణుడు అని తెలుస్తుంది. ఇందులో తను ఏమీ ఆశించని ఫలితాపేక్ష లేని స్థితప్రజ్ఞుడని కూడా తెలుస్తుంది. తన ఆశించిన సంధి నెరవేరుతుందా? నెరవేరదని తెలిసిన ప్రయత్న లోపం ఉందా? లేదు. అంటే స్థితప్రజ్ఞుడు అని అర్థం. నువ్వు ప్రయత్నం చేసినా అది నీకు అనుకూలమైనటువంటి తీర్పు రాదని తెలిసినా సరే దాని ప్రయత్న లోపం లేకుండా చేస్తున్నటువంటి వాడు స్థితప్రజ్ఞుడు ఎప్పుడైనా సరే. అలాంటి వాడికి అపజయంతో సంబంధం లేదు. ఇక అపజయం అతన్ని కుంగ తీసుకోదు. ఎందుకంటే అతను అపజయానికి సిద్ధపడే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి. అపజయానికి సిద్ధపడే ప్రయత్నం చేస్తున్నవాడు ఎప్పటికీ జయ అపజయాలకు లొంగని వాడు ఏ స్థితిలో ఉంటాడు? మానసిక సంతృప్తితో ఉంటాడు. జీవితంలో అసలు మనిషికి కావాల్సిన అంతిమ లక్ష్యం ఏంటి? కంటెంట్మెంట్, అంటే ఆత్మసంతృప్తి. నువ్వు ఏం చేసినా సరే వాడు ఆత్మసంతృప్తితో ఉంటాడంటే ఇంకా వాడిని జయించే విషయాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా అవతల వ్యక్తే ఎప్పుడో జయాపజయాలకు అతీతమైన స్థాయికి ఎదిగిపోయాడు. అతను ఆత్మసంతృప్తితో ఉంటున్నాడు, పూర్తిగా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటాడు. బైక్ ఉంటే వెళ్తాడు, లేకుంటే నడిచి వెళ్తాడు, లేకుంటే బస్సు ఎక్కుతాడు. ఫ్లైట్ ఎక్కినంత మాత్రాన ఇందులోనే ఎక్కాలనుకోడిగా. అతని జీవితంలో ఏది ఎక్కుతున్నాడు, ఏది దిగుతున్నాడు, ఎప్పుడు ఎలా వెళ్తున్నాడు, ఏమి వస్తువులు ఉన్నాయి, ఏ వస్తువులు లేవు అనే విషయంతో తనకి ఏ విధమైన బాధరబందీ లేదు. అలాంటి వాడిని ఇంకెవరైనా బాధించగలరా? సో బాధలను జయించిన వాడు స్థితప్రజ్ఞుడు. అది జయాపజయాలకు పూర్తిగా అతీతంగా ఉన్నవాడు స్థితప్రజ్ఞుడు. ఇతరుల మనస్తత్వాలను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా వ్యవహరించే తదనుభూతి కలిగిన వాడు ఉద్వేగ ప్రజ్ఞుడు. ఈ స్థితప్రజ్ఞత, ఉద్వేగ ప్రజ్ఞ ఈ రెండింటిని బాగా మిళితం చేసినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న ఏకైక నాయకుడు కృష్ణుడు. అందరి పట్ల సమానమైన అనురాగం ఉన్నవాడు అని దక్షిణ నాయకుడుగా కావ్యాలోకంలో చెబుతారు. కానీ అది కేవలం స్త్రీలకు సంబంధించిందే కాదు, సమానమైన అనురాగం కలిగిన వాడని. అది అవగాహన లేక అంటారు. అంటే తనను ఆశ్రయించిన వారి పట్ల సమానమైన అనురాగం చూపించిన వాడు కృష్ణుడు. ఉద్వేగ ప్రజ్ఞ, స్థితప్రజ్ఞత ప్రదర్శించినవాడు. ఈ విధంగా అని నా ముకుందుతో నకులుడల్ల ఇట్లను నీకు ధర్మజుండను పవనాత్మజుడు. ఇప్పుడు మళ్ళీ పాపం నకులుడు కూడా క్యారెక్టర్ ఇచ్చారు కదా
పేమెంట్ ఇస్తారు అక్కడ మాట్లాడమని. పాపం అతనికి కూడా ఒకటి రెండు పద్యాలు ఉండాలి, తప్పదు. నకులు ఇక సహదేవుడు బాగా రెచ్చిపోతాడు ఒక రెండు నిమిషాలు సహదేవుడికి కూడా. సో క్యారెక్టర్ అంటే నకులు సహదేవులు కూడా పాత్ర ప్రాధాన్యత కలిగిన వాళ్ళే, కానీ మొత్తం కృష్ణరాయబారి ఘట్టంలో అన్నదమ్ములు అందరూ ఒకటేసారి దిగారు కాబట్టి ఇప్పుడు ధర్మజుడు వీళ్ళ మనోగతాన్ని మొత్తం చెప్పిన ఒక సహదేవుడు ఒకడే ధర్మరాజుని గట్టిగా వేసుకుంటాడు ఇక్కడ. తర్వాత అనిన ముకుందుతో నకులుడు ఈ విధంగా అంటున్నాడు, నీకు ధర్మజుండును పవనాత్మజుండు నరుడు తగజెప్పుడు. నరుడు అంటే ఎవరు? అర్జునుడు. నరనారాయణ బంధం ఎవరి మధ్య ఉంది? అర్జునుడికి కృష్ణుడికి మధ్య. అందుకే దాన్ని నరుడు అన్నట్టుగా వాడాడు. ఇందులో ఉన్నటువంటి అంతరార్థం, అందుకే అర్ధయుక్తి ఉన్నట్టు. అంటే యుక్తితో తెలివి తేట తెల్లం చేసేటువంటి అర్థ సంపద కలిగిన వాడు తిక్కన. సో ఈ విధంగా నరుడు. పవనాత్మజుండు, నీకు ధర్మజుండును పవనాత్మజుండు నరుడు. ధర్మజుడు చెప్పాడు, ఇక తర్వాత ఆ భీముడు అర్జునుడు చెప్తున్నారు, అందరు చెప్పారు, బాగానే ఉంది. తర్వాత ఎవరు చెప్పుట రిత కాదు, ఓకే వాళ్ళు చెప్పిన తర్వాత నేను పెద్దగా చెప్పేది ఏమీ లేదు అనుకో, సరే ఓకే ఉండొచ్చు. కానీ మా మనమును అరణ్యవాసమున మత్స్య మహీపత పాలన ఉన్న ఆ దినముల భంగి కావు. కృప తీవ్రత కుందిన చందమయ్యడు. అయ్యో ఈ తీవ్రత, ఒకవేళ మాకు ఎటువంటి అన్యాయాలకు ఉన్నాయేమో తెలుసుగా, మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ అడవుల్లో మంచిగా ఇక్కడ రాజ్యభోగం అనుభవించాల్సిన వాళ్ళము, బట్టలు వేసుకొని తిరగకుండా బట్టలు ఇప్పించేసి సన్యాస దుస్తులు వేయించి అరణ్యాల్లో దింపి దుంపలో ఆకులు తినిపించాడు. ఇక్కడ చికెన్ మటన్ తినాల్సిన బ్యాచ్ నిన్న. అవన్నీ ఎవరు చేయించాడు? ధర్మజుడు. మరి వాళ్ళు పాపం భీముడు ఉన్నాడు. భీముడు ఏంటి? భీముడు మీకు తెలుసుగా, కుంతి అందరికీ భోజనం పెట్టినప్పుడు భీముడికి ఒక ముద్ద ఎక్కువ పెట్టాలి. ముద్ద భీముడు కూడా పాపం అదే సరే ఎంతైనా కూడా అన్నమాటే వింటానని చెప్పేసి తిరిగాడు. మేమందరం ఇన్ని కష్టాలు పడ్డాం, మా అందరిలో చాలా తీవ్రత ఉంది, ఆ తీవ్రత కుందిపోతే ఏముంటుంది ప్రయోజనం అనేటట్టుగా అంటున్నాడు కొంచెం ఇండైరెక్ట్గా నకులుడు. చూడండి, ఇదిగో మా మనములు అరణ్యవాసమున్ మత్స్య మహీపతి పాలన ఉన్న ఆ విరాట మహారాజు కొలువులో ఆ దినంలో మేము పడినటువంటి బాధలు అది ఇంత అంత కాదు. అదిగో సంధికార్యం సాధించడానికి ఉరుసభకు వెళ్ళి వస్తానన్న కృష్ణుడితో నకులు ఏమంటున్నాడు? ఈ ధర్మానందుడు భీమసేనుడు అర్జునుడు చెప్పిన అట్టి మాటలు కావు. మా మనస్సులు అప్పుడు అరణ్యవాసంలో విరాట మహారాజు దగ్గర గడిపిన అజ్ఞాతవాస కాలంలో రోజుల వల్లే ప్రతీకారతో ఇప్పుడు ఏంటి లేవు, చప్పబడిపోయాం పూర్తిగా. ఇగో కౌరవుల పట్ల కారుణ్యాతిశయంతో తీవ్రత మాకు తగ్గిపోయినట్లుగా ఉంది. ఇందులో కొంత నిరాశ, నిస్పృహ, కొంత వ్యంగ్యం, వీటిని జోడించినటువంటి మాటలు ఎవరిలో ఉన్నాయి? నకులుల్లో. ఇప్పుడు న్యాచురల్గా పెద్దల అన్నలు మాట్లాడేశారు. అన్నలు మాట్లాడేసిన తర్వాత ఇక చిన్నోళ్ళకి ఏముంటుంది అక్కడ? డెసిషను, నిర్ణయం లేదు. యథా రాజా తదా ప్రజ. యథా రాజా తదా ప్రజ బ్యాచ్ ఏం చేస్తారు? నిరాశతో, నిస్పృహతో, కొంత వ్యంగ్యాన్ని జోడించి మాట్లాడాలి. అది నాటకీయ ఎత్తుగడ, నాటకీయ శిల్ప చాతుర్యానికి ఒక చక్కటి ఉదాహరణ. ఇలాంటివి ఎప్పుడెప్పుడు వస్తాయి? సమరంబు గలుగునంచు మమ్మ వెరపింపవలదు మాతగా అంటాడు ఎవరు? భీముడు. ఒకటేసారి నాటకీయ ఎత్తుగడ, అదొక ఉదాహరణ. రెండో నాటకీయ ఎత్తుగడ ఇక్కడ ఆయన ముకుందుడు నీకు ధర్మ. ఈ విధంగా వక్రోక్తులు కాక నకులుడు ఒక భీముడి వల్లే సూటి మాటలు కాక, అర్జునులాగా సున్నితంగా కాక, ధర్మనుజునిలాగా చాలా రాజకీయ వ్యూహాత్మక దృష్టితో మాట్లాడినట్టు కాకుండా ఏమన్నాడు? పాపం రుజువాదిగా, ఏమీ చేయలేని నిస్సహాయుడుగా అన్న చెప్పినట్టు ఇప్పుడు మాకు అప్పుడు ప్రతీకారం ఇచ్చినట్టు ఇప్పుడు లేదు. మేము పూర్తిగా ఉప్పు కారం తినడం ఆపేసాం, చప్పగా అయిపోయాం. ఇప్పుడు ఏమన్నా ఉంటే ఇంకో కొంచెం ఇప్పుడు ఏదో 5 ఊళ్ళు ఇస్తే వ్యవసాయం చేసుకొని బతికేద్దాంలే అన్న ఫీలింగ్లో అన్న చెప్పినట్టుగా అన్న ఫీలింగ్లో ఉన్నాడు. సో వీళ్ళందరికంటే సంధికి సుముఖంగా పలికినటువంటి అమాయకుడు ఎవరిక్కడ? నకులుడు పాపం. సో తాము ప్రతీకార రచతో లేవు. భీముడి కంటే అమాయకుడు వలె మాట్లాడుతున్నాడు, ఆర్ద్ర చిత్తంతో మాట్లాడుతున్నాడు. కడవగా ఒకళ్ళు పసరము నడిచిన ఒకళ్ళు పెయ్య నడువ వలయునే చెడుతెరు వా కౌరవ్యుల కడ నిల్చుంగాక మనకు క్రౌర్యం వేళ.
ఓ నేను కడవక ఒకళ్ళు పసరము నడిచిన, పసరము అంటే ఏంటి, ఆవును, అడచినన్, పసరమున్ అడచినన్ అని అర్థం, పసరము కొట్టగా. ఇంకొకళ్ళు కడవ అంటే ముందు నేను ఏం చేస్తానంటే, తొందరపడి ఒకడు గోవును కొడితే మరొకడు ఏం చేస్తాడు, దూడను కొట్టాలా. కౌరవులు ఏం చేశారు, ఎంత మంచి దృష్టాంతం చూడండి. కడవక ఒకళ్ళు పసరమును అడచిన, అంటే దాన్ని కొట్టడం ఏం చేస్తాడు, ఒకడు గోవును కొట్టాడు అంటే గొడ్డును కొట్టాడు. గొడ్డును కొట్టాడని దాని బిడ్డను ఇంకోటి కొడతాడా అని అంటున్నాడు. ఇది పూర్తిగా తెలుగు సామెత. ఏం చేస్తున్నాను, కడవక. ఇప్పుడు మిగిలినటువంటి ఒకళ్ళు ఏం చేశారు, అడచిన, పసరమును అడచిన అంటే ఆవును కొట్టారు, గొడ్డును కొడితే. ఇంకొకళ్ళు పెయ్య అంటే దూడ. ఇప్పటికీ తెలుగు, ఇప్పుడు మీరు పెయ్య అన్న పదాన్ని వినుంటారా ఎక్కడైనా? ఎక్కడున్నారు? రాయలసీమలో వినుంటారా? రాయలసీమలో, తెలంగాణలో మాండలిక పదాల్లో పెయ్య దూడ, పెయ్య దూడ అంటారు కదా, రైట్, పెయ్య దూడ. ఇప్పటికీ పదాలు నిలిచి ఉంటాయి. నెల్లూరు మనసిద్ధి ఆస్థానంలో ఉన్న పదాలు ఎక్కడెక్కడ ఉంటాయి మీకు? గుంటూరులో మీరు ఉన్నాయన్నారు, కొంత రాయలసీమ, నేను విన్నా ఈ పదాలన్నీ కూడా తెలంగాణలోని పదాల్లో. పెయ్యదూడ అంటారు, పెయ్యదూడ అయితే నేను పక్క ఇక తెలంగాణ ప్రాంతంలోనే ఇక్కడ విన్నా, నేను పాలమూరు ఆ ప్రాంతంలో, నాకు తెలిసినంత వరకు. ఈ పదం తెలుగు పలుకుబడులకు మరొక ఉదాహరణ, పెయ్యదూడ. కానీ ఒకళ్ళు పసరముని తిడితే ఇంకొకళ్ళు దూడని తిట్టడం కరెక్టేనా అంటే కొట్టడం. ఇక సో వాళ్ళనే చెడు తరువు ఆ కౌరవ్యులకు కడ నిల్చుంగాక మనకు కౌర్యం మేళ. వాళ్ళు చెడు మనస్తత్వం కలిగినటువంటి ఆ కౌరవులు యుద్ధానికి తెగబడితే మనకి మాత్రం క్రూరత్వం రావడం ఏంటి, అది కరెక్టేనా? కాదు కదా అని నకులుడు కృష్ణ. సో ఆ దుర్యోధనులు చెడు మార్గం అనుసరిస్తే మనం మాత్రం క్రూరత్వాన్ని పొందాలా అని అంటున్నాడు. ఇక్కడ ప్రతి వస్తూపమ అలంకారం అని అంటాము. వాక్యయో రేఖ సామాన్యే ప్రతి వస్తూపమత అంటారు. అంటే రెండు వాక్యాలకు ఒకే సమాన ధర్మం ఉంటే అది భిన్న శబ్దాల చేత చెప్పబడితే అది ప్రతి వస్తూపమ అలంకారం అంటే ఒకడు ఆవును కొడితే మరొకడు దూడను కొట్టాలా అంటే ఇది ఒక ఆవును కొట్టడం, దూడను కొట్టడం అని ప్రతి వస్తూపమ అలంకారం అనేది తెలుగు సామెత కదా. కౌరవులు పాండవులు ఈ రెండింటికి దాన్ని అనువర్తించడం. అంటే కౌరవులు ఏం చేశారు, మనల్ని కొట్టారు, మనం తిరిగి వాళ్ళ తరపున ఉన్న వాళ్ళందరినీ కొట్టడా అని. వాడు ఆవును కొట్టాడని మనం దూడను కొట్టడం కరెక్టేనా, ఆ విధంగా మాట్లాడడం ప్రతి వస్తూపమ. గోగ్రహణమున కోలెనెంతయు మెత్తబడకుండుదురే వారు పద్మనాభ, నీ అనుగ్రహమున నెమ్మిమై కూడిన బలము లేడా బలములు 7 అక్షోహినులను తొరలు పాంచాల యాదవ పాండ్య కేకయ్య మాచ్యులొక తెంపు నెరుగక ఉన్నవారే, భీమార్జున లావు పెంపును నీ సహాయంగున కలుగుట కలుకరెట్లు, గురుడు కృపుడు బాహ్లీకుడు భీష్ముడును బుద్ధి చెప్పి వారి చక్కజేయరెట్లు, కార్యమేవు చెప్పగా విదురుడు వినంగా ఎట్లు కాదనంగవచ్చు అని చెప్తున్నాడు. ఎంత మంచి పదాలు వాడాడో చూడండి. ఇక్కడ ఉత్తర గోగ్రహణం అని అంటారు. ఇది విరాట పర్వ సమయంలో ఉండేది. ఇప్పుడు ఉత్తర గోగ్రహణం అంటే ఏం జరిగింది, గోవుల్ని అపహరించిన వాళ్ళు ఎవరు, కౌరవులు ఉన్నారు. అది మీకు గుర్తుందా ఆ సంఘటన? గెలుతుమనంగరాదు వచ్చినవాడు ఫల్గుండు అవశ్యం గెలుతుమనంగరాదు. ఆ ఘట్టం చోటు చేసుకుంటున్న సందర్భం. ఆ ఘట్ట సందర్భంలో ఎంతయో మెత్తబడకుండేదరే వారు ఉత్తర గోగ్రహణంలో ఏం జరిగింది, వారిని మూర్చపోయేలా చేస్తాడు కొద్దిసేపు. వారి నుంచి గోవుల్ని తిరిగి తీసుకొచ్చి విరాటుడికి అప్పచెప్తాడు. అందు గురించి ఏం జరిగింది, ఒక వివాహ బంధం ఏర్పడుతుంది ఎవరెవరికి మధ్య. ఇప్పుడు మీరు ఉత్తర కుమార ప్రగల్భాలను వినుంటారా? విరాటుడి పుత్రుడు ఎవరు, ఉత్తర కుమారుడు. ఓకే, ఆ ఉత్తర కుమారుడు అంటే వీళ్ళకి ఆ ఉత్తర కుమారుడు, వీళ్ళు నెక్స్ట్ అర్జునుడు, వీళ్ళంతా ఎవరి ఆధ్వర్యంలో ఉన్నారు, విరాట పర్వంలో. ఆ విరాట పర్వంలో విరాటుడి గోవులను అపహరించినటువంటి కౌరవుల నుంచి తిరిగి ఆ గోవులను విప్పించిన వాడు ఎవరు, ఫల్గుణుడు. వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యం గెలుతువనంగరాదనే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు దీన్ని గెలిపించిన వాళ్ళు, మనోడు వాళ్ళని జయించాడు ఒక రకంగా. ఆ సమయంలోనే వీళ్ళకి ఒక రియాలిటీ తెలిసి ఉంటుంది, ఎవరికి, కౌరవులకి. అలా రియాలిటీ తెలిసిన వాళ్ళు మనతో సంధికే ప్రయత్నం చేస్తారు తప్ప యుద్ధానికి దిగుతారా అనే భావంతో ఉన్నటువంటి ఒక వ్యంగ్య అమాయక పక్షి
ఎవరు? నకులుడు. ఏమంటున్నాడు? గోగ్రహణం పోలే ఎంతయూ మెత్తపడుకుంటేదరో వారు పద్మనాభ. గుర్తుందా? గోగ్రహణంలో ఏం జరిగింది? మన ఫల్గుండు వాళ్ళని ఏమార్చి గోవులను తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ గోగ్రహణం సందర్భంలో జరిగినటువంటి పరిస్థితిని వాళ్ళు తలుచుకుంటే మెత్తపడకుండా ఉంటుంటారా? ఇప్పటికే అజ్ఞాతవాసం వీడినప్పుడే మనోడు మొదటి విజయం సాధించేశాడు. 13 ఏళ్ళు గాంధీవం పక్కన పెట్టాను కదా చెట్టు మీద అని చెప్పేసి వాడికి ఏమి యుద్ధ నైపుణ్యాలు పోయినాయి అని అనుకోవట్లే. గాంధీవం బట్టిన ఫస్ట్ టైమే సెంచరీ కొట్టాడు. 13 ఏళ్ళు బ్యాటింగ్ చేయకపోయినంత మాత్రాన, ఆ బ్యాట్ ఏమి పక్కన పెట్టినంత మాత్రాన అదేమి సాన తగ్గిపోలే. అటువంటి వీరుడు అర్జునుడు. సో అటువంటి వీరత్వాన్ని చూశాడు. నీ అనుగ్రహమున నెమ్మిమై, నెమ్మి అంటే స్నేహం, ఫ్రెండ్షిప్. ఓకే, నెమ్మిమై కూడిన బలము 7 అక్షోహిణులు ఉన్నాయి మనకి. ఒకవైపు నీ అనుగ్రహం ఉంది, మనకి ఇంకా పైగా సైన్యం ఉంటుంది, 7 అక్షోహిణులు ఉన్నాయి. ఇక ఏ రాజుల సపోర్ట్ ఉంది మనకి? పాంచాల రాజు ఉన్నాడు, యాదవ రాజు ఉన్నాడు, పాండ్యరాజు ఉన్నాడు, కేకరాజు ఉన్నాడు, మాత్స్యరాజు ఉన్నాడు. ఒక తెంపు వాళ్ళందరూ సపోర్టు మనకు ఉండనే ఉంది. వీళ్ళందరూ కాక మహాబల సంపన్నులు ఎవరో మా అన్నలు 2 ఉన్నారు. వాళ్ళు ఒకడు భీముడు, ఇంకొకడు అర్జునుడు. భీమార్జునుడు లావు పెంపును నీకు తెలిసినంతగా ఎవరికి తెలుసు చెప్పు? లావు అంటే బలము, పెంపు అంటే వాళ్ళకున్న శక్తి సామర్థ్యం, వృద్ధి అని అర్థం. పెంపును సహాయమును కలుగుట కలుకరేట్లు. వాళ్ళకి అది తెలియకుండా ఉంటుందా? వాళ్ళకి అవగాహన లేదా? ఉత్తర గోగ్రహణంలో మావాడు ఏమార్చి వాళ్ళ నుంచి తీసుకొచ్చినటువంటి గోవుల గురించి వాళ్ళకి తెలియకుండా ఉందా? అర్జునుడు ఒక్కడు చాలు కదా. పైగా మనకి భీమార్జునుడు ఉన్నారు, 7 అక్షోహిణులు ఉన్నాయి, పాంచాల యాదవ కేక మత్స్య రాజ్యాల సపోర్ట్ ఉంది, మద్దతు ఉంది. ఇంత మద్దతు ఉందే. ఈ విధంగా ఉన్నప్పుడు పైగా గురుడున్నాడు అంటే బృహస్పతి, కృపాచార్యులు ఉన్నారు, ఇంతమంది మన వైపు ఉన్నారు. ఇలా బాహ్లీకుడని భీష్ముడు మన వైపు ఉన్నారంటే వాళ్ళ ఇక్కడ ఏం గమనిస్తున్నారు చూడండి. ద్రోణుడు కానీ లేకపోతే భీష్ముడు కానీ విదురాది సజ్జనులు కానీ ఏం కోరుకుంటున్నారు? సంధికార్యం కోరుకుంటున్నారు. వారు మనకున్నటువంటి ప్రజ్ఞా పాఠవాలను మెచ్చుతున్నారు. వాళ్ళందరూ కూడా చెప్పి వారిని చక్క చేయకుండా ఉన్నారా? ఆల్రెడీ నువ్వే చెప్పావు కదా, భీష్ముడు ఇలాంటి వాడు సంధికి వెళ్ళు ప్రయత్నం చేయని చెప్పాడన్నావు. వచ్చిన వాడు ఫల్గుండు అవశ్యం గెలుతూ అనగా రాదని. ఈ విధంగా సో ఈ విధంగా పైగా దాని అన్వయం కూడా చూడొచ్చు. దాని అన్వయం ఏంటంటే ఇప్పటివరకు కృష్ణుడు ఆ ఉత్తర గోగ్రహణ ఘట్టంలోని పద్యాలనే ఉదాహరించి వారి మనస్తత్వాలు వైఖరి ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశాడు ఇంతవరకు కృష్ణుడు. దాని అన్వయంగా నకులుడు వాటినే ఉదాహరిస్తూ చెప్తున్నాడు. నువ్వు చెప్పిన విధంగానే ఆ గోగ్రహణంలో అలా జరిగింది, నువ్వు చెప్పిన విధంగానే ఇప్పుడు వీళ్ళు విదురాది సజ్జనులు ఈ విధంగా వింటారు. భీష్ముడు అదే అన్నాడు, సంధి కార్యానికి తెగబడి అనవసరంగా వాళ్ళతో యుద్ధానికి దిగకని చెప్పాడు. మరి వారు బుద్ధి చెప్పకుండా ఉంటారా? చక్క చేయకుండా ఉంటారా? వాడిని చక్క చేయరా, చక్క చేయి, వాడు చక్కగా వినడు. ఇట్లాంటి పదాలన్నీ కూడా మన తెలుగువే పూర్తిగా. సో కార్యమేవు చెప్పుగా విదురుండు వినంగా ఎట్లు కాదనగవచ్చు. సో ఈ విధంగా విదురుడు కూడా చెప్పిన తర్వాత వింటే వాడు కాదనే అవకాశం ఉంటుందా అనేటువంటి ఒక అమాయకమైన పక్షి మన నకులుడు. అని చెప్తూ చివరిగా ఒకటి, కృష్ణ నీవు తమ దగ్గరికి వస్తే దుర్యోధనాదులు నిన్ను అనాదరించడానికి భయపడతారు. నీవు వెళ్ళిన వెంటనే కార్యం సఫలమవుతుందని నకులుడు అంటున్నాడు ఫైనల్గా. ఆ పెదప ఇక సహదేవుడు వస్తాడు కృష్ణుడితో ఇట్లా అంటాడు. ఇక సహదేవుడు ఇదొక ఇదొక నాటకీయ ఎత్తుగడ. ఈ నాటకీయ ఎత్తుగడలో మనకి మళ్ళీ తిక్కనుకున్నటువంటి సంభాషణ శిల్పం, రసపోషణ, రసాభ్యుచిత బంధం, వీటిని మిళితం చేసిన నాటకీయ నిబిడ ఘటన శిల్పచాతుర్యంగా అనిపిస్తుంది. అంటే వివిధ ఘటనలను అద్భుతంగా ఒకదానితో ఒకటి అన్వయం పొందేలాగా సమకూర్చే తత్వం ఉంటుంది నాటకీయ శిల్పం. రంగపరి వెంటనే అది మాట్లాడుతుంటే సహదేవ్ వెంటనే వచ్చాడు. ఇక రక్కేస మాటలాడేదారు రాజును తమ్ములు. రక్కేస మాటలు, రాజు తమ్ములు అంటే ఇంకెవరు? ధర్మరాజు వీళ్ళు అన్నట్టుగా వానిలోని నీ ఒకటి అయినా కాదనక ఊకొనుచుండుట అంతకంటే మేలు అకట. ఇట్లు వేడుకొననైనా నువ్వు పోయేదువో సుయోధనుడు ఎక్కడ, భూమిలోన సగమిచ్చుడు ఎక్కడ ధనవంతక. ఇప్పుడు దుర్యోధనుడు గురించి చెప్తున్నాడు. చెబుతూ ఏమన్నాడు? విపరీతమైనటువంటి రౌద్రాన్ని ప్రదర్శిస్తున్నాడు. వాడినటువంటి పదాలు ఎవరా? ఆ ధర్మపుత్రుడు అతడి సోదరులు పలికిన పలుకులు విన్నావు కదా చివరికి. ఎవరన్నారు?
ఈ ధర్మరాజు మొదటి నుంచి మమ్మల్ని ఏం చేశాడు, అణిచిపెట్టి ఉంచాడు. ధర్మరాజు అంటే అణిచిపెట్టి కోపంతో కాదు, ఆవేదనతో, ఆక్రోషంతో మాట్లాడుతున్నాడు. ఆక్రోషం నుంచి చివరికి ఎటు తీసుకెళ్తున్నాడు, రౌద్రం వైపు తీసుకెళ్తున్నాడు. ఎవరిలో ఉంది, సహదేవుడు. మీకు ఇందాక చెప్పా స్టార్టింగ్లో, సహదేవుడు అన్నను గట్టిగా వేసుకుంటాడని. అందులో ఫస్ట్ రక్కేస మాటలు ఆడేదరు అని తిడుతున్నాడు వాళ్ళని. రక్కేస మాటలు అంటే రాక్షస మాటలు అంటున్నాడు వాటిని. ఇవన్నీ మనోడు వాడిన పదాల్లో, తెలుగు పదాల్లో ఇవన్నీ గమనిస్తున్నారు చూడండి. అవురా, ఆ ధర్మపుత్రుడు అంటే వెటకారం ఇందులో. ఆ ధర్మపుత్రుడు అతని సోదరులు పలికిన పలుకులు విన్నావు కదా, వాటిలో ఒక్క మాటైనా తిరస్కరించక అన్నిటికీ నువ్వు ఊకొట్టడం అంతకన్నా బాగుంది. ఇప్పుడు వాళ్ళు ఊహ అంటావా అంటే నువ్వు ఊహ అంటున్నావు, వాళ్ళు ఊహు అంటారంటే నువ్వు ఊహు అంటున్నావు. ఇదే పాట వేసుకుంటున్నారు ఇందాక నుంచి, ఊహ అంటావా ఊహు అంటావా అని. ఈ పాటలో ఇది రక్కేస మాటలు ఆడేదారు రాజును తమ్ములు అని కోపంతో, వానిలోన నీవు ఒకటి అయినా కాదనక. అంటే ఎవరెవరు అన్నదమ్ములు, రక్కేస మాటలు ఆడేదారు రాజును అన్నదమ్ములు, వాటిలో నువ్వు ఒకటి కూడా కాదనక ఏం చేస్తున్నావు, ఊకొడుచుంటుట అంతకంటే మేలు. ఇట్లు వేడుకొనైనను పోయేదవో సుయోధనుడెక్కడ, భూమిలోని సగమిచ్చుటెక్కడ దానవంతక అంటున్నాడు. దానవుల్ని అంతరింపజేసేవాడు అంటే ఎవరు, దానవులు అంటే రాక్షసులు. రాక్షస సంహారం చేసేవాడు ఎవరు, కృష్ణుడు. రాక్షస సంహారం చేసేవాడు ఏం చేస్తా అంటున్నాడు, రాక్షసులతో సంధి చేస్తా అంటున్నాడు అన్నట్టుగా అర్థం ఇక్కడ వ్యతిరేకంగా. ఓకే, ఇప్పుడు ఒకడు ఉంటాడు, దోస్తుల్లో ఒకడు క్రికెట్ ఆడుతుంటే ఎప్పుడు తొత్తిరి చేస్తూ ఉంటాడు, అవుట్ అయినా నాట్అవుట్ అని వస్తుంటాడు. వాడు వచ్చి ఎప్పుడైనా సరే అవతలోడు నిజంగానే అవుట్రా అని చెప్తే వీడేమంటాడు, అబ్బా వీడు హరిశ్చంద్రుడు వచ్చాడు అని ఫీల్ అవుతారు. అంటే బేసిక్గా వీడే చెప్పాలి అంటే ఇలాంటి మాట ఆ స్థితికి. ఇప్పుడు ధర్మరాజు చెప్తూనే ఉన్నాడు సంధి చేయడంలో ఉన్న లక్ష్యం ఏంటి, అంతరార్థం ఏంటని. కృష్ణుడు చెప్తున్నాడు సంధి చేయడంలో అంతరార్థం ఏంటని. కానీ వీళ్ళు చెప్తున్న మాటలన్నీ ఎలా ఉన్నాయి, ఎలోకలో సంధి చేయి, ఐదుళ్ళేనాయి, బతకతే చాలు, అన్నం తింటే చాలు, మళ్ళీ విరాటుడు ఇంట్లో మళ్ళీ బాసాలు దోమాలంటే మాతోడు కాదు అనే పరిస్థితిలో ఉన్నాడు. అక్కడ ఇప్పటికే ఒళ్ళు హూనం అయిపోయింది, బట్టలు ఉతికి అంట్లు దోమి ఇల్లు ఉడిచి ఇన్ని కష్టాలు పడ్డాం విరాటుడు కొలువులో. మళ్ళీ నేను ఇంకొక బృహన్నల వేషం వేయాలంటే నాతోడు కాదనే అర్జునుడు సంధి చేసుకుంటాలనే ఫీలింగ్లో ఉన్నారనేదే కనిపిస్తుంది. కానీ సంధి వెనక ఉన్నటువంటి రాజనీతి తంత్రాన్ని సహదేవుడు గమనించలా. ఒకవేళ గమనించినట్టు వాళ్ళు మాట్లాడినది నిజమని నమ్మట్లా. ఎందుకంటే ఇంతసేపు వాడు తోతిరి చేసినట్టుగా ఫీల్ అవుతున్నాడు కౌరవుడు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి వాడు సంధి చేస్తా అంటే ఒప్పుకుంటాడా, వీళ్ళేంటి బుద్ధి తక్కువ చేస్తున్నారన్న ఫీలింగ్లో ఉంటున్నాడు. అందుకే అన్నను కూడా గట్టిగా తిట్టి ఆ తర్వాత సుయోధుడిని కూడా వాడు ఎలాంటి వాడో వాడి బుద్ధి ఏంటో నీకు తెలియదా అని అంటున్నాడు. భూమిలోని సగం ఇచ్చుట ఎక్కడ దానవంతక అని. సో ఇప్పుడు ఇటు చిచ్చరిపీడుకు సహదేవుడు ఏమంటున్నాడు, పాండవుల్లో చిన్నవాడైన సహదేవుడు ఓ శిశీంద్రి లాంటివాడు. సో వాడు అభిమానధనుడు, పౌరుషపేతుడు. సంధి మాటలు అతడికి ఏమాత్రం సరిపోవు. ధర్మరాజుల అభిప్రాయాన్ని కాదంటున్నాడు, ఇతనివి వీరోక్తులు, పౌరుషోక్తులు. ఇట్లా ఈ అభిప్రాయం నచ్చకపోతే ఎంతటి దగ్గర వారైనా ఇతడికి పరాయివారుగా కనబడతారు. అందుకే ఇతడి దృష్టిలో ధర్మరాజు అతని తమ్ముళ్ళు కూడా అయోగ్యులు, రక్కేస మాటలు ఆడదరు అన్నదమ్ములని తిడుతున్నాడు వాళ్ళని. సో ఈ విధంగా వంటి మాటలు అతడి కసిని బయట పెడుతున్నాయి, రక్కేస మాటలు ఆడేదరు అంటే. ఇదేంటి పాత్రోచితమైన సంభాషణ. ఇది న్యాచురల్గా అతని తలపంకూడునే ఇంత లేసి దొరలి దైన్యంబు, దొరలంటే ఎవరు, వాళ్ళ అన్నలు అంటే రాజులు. ఇంత దైన్య స్థితిని తలచడం మంచిదేనా, ఈ దైన్య స్థితిని కనబరచడం అసలు సమంజసమేనా, పైగా పాండురాజు తనయులు అంతటి మహావీరులు, ఇటువంటి దీన స్థితిని వాళ్ళు కనబరచడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నాడు. తలపంకుడినే ఇంత లేసి దొరలి దైన్యంబు, చుట్టంబులున్ చెల్లును తిట్టరే. చుట్టాలు స్నేహితులు వీళ్ళందరూ తిట్టరా, ఇష్టం వచ్చినట్టు తిడతారు. రాజులకు మెచ్చినే ఈ విధంబు ఇట్టిది గలదే. వేడగా ధర్మజుండు అడుగగా పోగా కృష్ణుడు ఆర్ధాత్రాష్ట్రులు పాలు ఇక చలంబునం పెనక ఇట్లు కూడు తీపయ్యనే ఇటువంటి కూడు అంటే ఇటువంటి విదిల్చిన మెతుకులు వాడికి తీయగా బాగున్నాయి అని సిగ్గు లేకుండా తినడం అని తిడుతున్నాడు వాడు. ఎవరు, సహదేవుడు. తీపి అవుతుందా అటువంటి కూడు,
అలా అడుక్కు తెచ్చుకున్నటువంటి కూడు తింటే వీళ్ళకి ఏమాత్రం గౌరవం ఉంటుందా అని ఎంత కసిగా తిడుతున్నాడో మీరు గమనించండి. ఇది తలపంగుడిని ఇంత లేసి దొరలి ధాన్యము చుట్టములు తెల్లు తిట్టరే, ఆతి రాజులకి ఏ విధంబు ఇట్టిది కలదే. అటువంటి మహారాజులకి ఇటువంటిది కలదే. వేడగా పైగా వేడుకొని ధర్మజుండు ఆ కృష్ణుడితో ఆ ధాతరాష్ట్రులు పాలియకపోతే, అంటే వాళ్ళ భాగం వాళ్ళకి ఇవ్వకపోతే, అప్పుడు ఏదో ఈ ఇదిల్చిన మెతుకులతో అదే తీయగుంది మహాప్రసాదం అని తినడం ఎంతవరకు సమంజసం అన్న ఫీలింగ్లో తిడుతున్నాడు. చూడండి, వంటి దొరలు దైన్యాన్ని దిగడం ఊహించని విషయం. బంధువులు స్నేహితులు వీళ్ళందరూ నిందించకమానరు. పాంచాలాది మహీపతులు కూడా ఇది మెచ్చరు. అలాగే లోకంలో ఇంతకన్నా విడ్డూరం ఉంటుందా? రాజ్యభాగం యాచించడం ధర్మరాజు, పైగా కృష్ణుడు అడగడం. అలా అడుక్కున్న తర్వాత కూడా ఈ కౌరవులు అది ఇవ్వరు, ఆ పాలు భాగం ఇవ్వరు. పాలీక గమనిస్తే ఇంతటి హీనమైన తిండి ఇంకా ఇంపైతుందా? వాళ్ళు ఇవ్వనుపో ఎహపో అంటుంటే అడు చీగొట్టించుకొని ఏదో ఒక మెతుకు విదిలిస్తే ఏరుకొని తినడం తీయగుంటుందా అన్నట్టుగా తిట్టాడు. దిస్ ఈస్ వాట్. ఈ విధంగా సహదేవుడు పాండవుల ఆత్మాభిమానం ఉట్టిపడేటట్లుగా పద్యంలో అనేక ప్రశ్నార్థకాలను సూచించాడు. దిస్ ఈజ్ వాట్. అంటే ఈ విధంగా సహదేవుడు తర్వాత మళ్ళీ సాత్యకి కూడా ఒక మాట అంటాడు. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వాలి కాబట్టి అది ఇస్తాడు మనోడు తిక్కన. అది మనం రేపు చూద్దాము. ఈ చూసే క్రమంలో మీరు ఒకటి గమనించాలి, ఏంటంటే ఉత్తమ రాయబారికి ఉన్నటువంటి లక్షణాలకు సంబంధించిన ఉదాహరణలు దాదాపు అయిపోయాయి. ఆ తర్వాత రాబోతుంది ఎవరు? ద్రౌపది ఆవేదన ఆక్రోశంలో మనకి రాయబార తత్వం కన్నా వాత్సల్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, తనని అర్థం చేసుకునే కృష్ణుడి పాత్ర చిత్రంలో భాగం. కృష్ణుడి పాత్ర చిత్రంలో ఏముంటుంది? సమయోచిత ప్రజ్ఞ కలిగినవాడు, స్థితప్రజ్ఞుడు, ఉద్వేగ ప్రజ్ఞ కలిగినవాడు, లేకపోతే దార్శనికుడు. ఈ విధంగా తన కృష్ణుడిలో ఉన్న లక్షణాలు మీకు చెప్పా లాస్ట్ క్లాస్లో. ఆ లక్షణాలన్నీ కనిపిస్తాయి ద్రౌపది విషయంలో, ఇంతకుముందున్న వాళ్ళ విషయంలో కూడా కనిపిస్తాయి. అంటే రాయబారికి సంబంధించిన లక్షణాలు ఇంకా తర్వాత కనిపించే అవకాశం లేదు. ఇక్కడితో అయిపోతుంది. అంటే మోస్ట్లీ రాయబారానికి సంబంధించిన విషయాలన్నీ అయిపోయినాయి. మిగతా వాళ్ళని సమన్వయపరుస్తాడు, కానీ ఉదాహరణలన్నీ ఎక్కడ దొరుకుతాయి మనకి? అర్జునుడితో మాట్లాడినవి కాస్త కృష్ణుడు మాట్లాడినవి మొత్తం, ఆ తర్వాత ధర్మరాజు మాట్లాడినవి, వీటిల్లో మనకి ఉదాహరణలు కనిపిస్తాయి. రైట్, ఒకసారి చూడండి టెక్స్ట్ మొత్తం, వ్యాఖ్యానాలు ఊరికి అలా చదువుతూ వెళ్ళండి. చదివితే మీకు సంపూర్ణమైన అవగాహన వచ్చేస్తుంది ఈ టెక్స్ట్. తర్వాత ద్రౌపది ఆక్రోశం చదివేస్తే మనకి టెక్స్ట్ ఫినిష్ అవుతుంది. ద్రౌపది ఉపన్యాస శిల్పం, పాత్ర చిత్రణ, అండ్ కృష్ణుడి పాత్ర చిత్రణకి అన్వయం చేకూర్చడం, ఈ రెండు సరిపోతే అయిపోతుంది. రైట్, టుడే ఆఫ్టర్నూన్ ఆర్ మోస్ట్లీ ఈవినింగ్ ఇట్ సీమ్స్ అది ఒక పీడిఎఫ్ ఫార్మేట్ చేసి మీకు నోట్స్ పంపిస్తాను. రైట్, ఎవరైనా ఆన్సర్స్ రాస్తుంటే నాకు అక్కడ క్యాబిన్కి తీసుకొచ్చి చూపించండి.